ఓకే ఓకే నిన్నటి వరకు ఆపరేటర్స్ వరకు నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు నుంచి మనం ఎక్స్టెండెడ్ టాపిక్స్ లోకి వెళ్తున్నాం. నిన్న వేరే వర్క్స్ వల్ల టాస్క్లు అనేది పోస్ట్ చేయడం కుదరలేదు నిన్న. డోంట్ వరీ, ఈ రోజు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఈ రోజు ఫస్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే మ్యాథ్ ఆపరేటర్స్ కోసం నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు దాకా అర్థమెటిక్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్, తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో ఇవన్నీ వీటితో పాటు మనకి మ్యాథ్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ ర్యాండమ్ నెంబర్ జనరేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్స్ మనం తెలుసుకున్న తర్వాత మనము టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అవి కూడా తెలుసుకోవాలి మనం, టైప్ కాస్టింగ్ అని చెప్పేసి. ఆ తర్వాత టైప్ కాస్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. నేను మీకు చెప్పాను కదా, స్ట్రింగ్స్ అవన్నీ చెప్పేటప్పుడు, డేటా టైప్ స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు నెక్స్ట్ ఫర్దర్ గా స్ట్రింగ్స్ కోసం మనం డెప్త్ నేర్చుకుంటాం అని చెప్పాను కదా. సో ఆ స్ట్రింగ్స్ అనేది మనం ఈ రోజు నేర్చుకుంటాం అనమాట. ఓకే ఫైన్. టైం 2:07 అవుతుంది. నేనైతే క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఒక్క నిమిషం, నేను కూడా ఒకసారి లాగిన్ అయి చేస్తాను. నేను నా మొబైల్లో లాగిన్ అవుతాను, ఒక నిమిషం అండి. మ్యాథ్ ఆపరేటర్స్, మ్యాథ్ ఆపరేటర్స్ చూసుకోండి. నేను ఇది ఇంగ్లీష్ చేస్తాను, ఫాంట్ సైజు. ఓకే, మ్యాథ్ ఆపరేటర్స్ అని చెప్పేసి కాన్సెప్ట్ ఉంది, అది మనం ఇప్పుడు నేర్చుకోగలుగుతాం. సపోజ్ ఇప్పుడు మ్యాథ్ ఆపరేటర్స్ అంటే జనరల్ గా ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఇదిగోండి, జనరల్ గా మనం మీకు పెమ్డాస్ అని చెప్పేసి ఒక రూల్ చెప్పాను కదా మీకు. ఆ రూల్ ప్రకారం మీకు పెమ్డాస్ అని చెప్పేసి ఒక రూల్ చెప్పాను కదా. ఆ రూల్ బేస్ చేసుకొని ఈ మ్యాథ్ ఆపరేటర్స్ ఉంటాయి. అండ్ రెండోది ఏంటంటే ఇందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ నేను ఇది కాపీ చేస్తున్నాను, ఇది కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను చూడండి. ఈ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి క్లిక్ చేసి డిఐఆర్ ఆఫ్ మ్యాథ్, అంటే డిఐఆర్ మీన్స్ డిక్షనరీ అనమాట. ఆ మ్యాథ్ డిక్షనరీలో మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అవన్నీ మనం మీరు ఏదైతే అనకొండ కానీ లేకపోతే ఐడియల్లీ కానీ వీటిలో చూసుకొని ఇంపోర్ట్ మ్యాథ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత డిఐఆర్ ఆఫ్ మ్యాథ్, ఐడియల్లీలో అయితే షెల్లో టైప్ చేయండి వస్తుంది. అలాగే నేను మీకు చూపించాను కదా, కీబోర్డ్ ఇంపోర్ట్ చేశాను కదా ఐడియల్లీ షెల్లోని, అలానే ఇవి కూడా అనమాట. ఇంపోర్ట్ మ్యాథ్ డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తాయి అనమాట. చూడండి, ఇక్కడ $_డాక్ లోడర్ నేమ్ ప్యాకేజ్ స్పెక్, ఇలా $_ ఉన్నాయంటే ఇవి జనరల్ గా ఎక్కడ ఉపయోగిస్తాం? $_ ఉన్నవన్నీ కూడా జనరల్ గా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. అంటే పైథాన్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ వస్తుంది కదా, అక్కడ ఉపయోగిస్తాం. అదే ఇప్పుడు చూడండి, ఇలా నార్మల్ గా ఏ కాస్ ఇచ్చి ఏ సైన్ ఇచ్చి ఇలా ఉన్నాయి చూడండి. ఒకసారి నేను ఇవన్నీ కాపీ చేస్తున్నాను మీకోసం. నేను ఒకసారి మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒకసారి కిందకి బాగా డౌన్కి వచ్చి ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి.
ఇదిగోండి. సపోజ్ నేను ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్ కనిపిస్తున్నాను కదా, ఇంపోర్ట్ మ్యాథ్ అని టైప్ చేస్తే మ్యాథ్ లైబ్రరీ అంతా ఇంపోర్ట్ అవుతుంది. అయిన తర్వాత డిఐఆర్ ఆఫ్ అంటే డిక్షనరీ ఆఫ్ మ్యాథ్ అని టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇదిగోండి వచ్చిందా, డాక్ లోడర్ నేమ్ అంటే ఏంటంటే ఇందులోని ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయని చెప్పేసి వస్తుంది అనమాట. మనం అలాగే ఈ రోజు స్ట్రింగ్ మెథడ్స్, తర్వాత లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అన్ని మెథడ్స్ మనం చూస్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ యొక్క మెథడ్స్ ఇంటర్నల్ గా ఏమేమి మెథడ్స్ ఉన్నాయనేది మనం చూస్తాం. ఓకే, చెప్పాను కదా ఇక్కడ నుంచి మనం ప్రోగ్రామింగ్ లోకి రియల్ ప్రోగ్రామింగ్ లోకి ఎంటర్ అవుతాం అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు డిఐఆర్ ఆఫ్ మ్యాథ్ అని చెప్పేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చేవి ఏంటంటే ఇట్లా వస్తాయి చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, నేను ఇదంతా ఇవన్నీ కూడా పెడతాను మీకు. ఓకే, ఒక్క నిమిషం ఉండండి, ఇది ఒక్క నిమిషం. ఓకే ఫైన్. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఇలా చూడండి ఒకసారి ఈ డాక్యుమెంట్ లో. ఇది మీకు నోట్స్ కింద ఇచ్చేస్తానండి, డోంట్ వరీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, డాక్ లోడర్ నేమ్ ప్యాకేజ్ ఇవన్నీ కూడా ఏంటి, ఇవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తారని చెప్పాను. దీన్ని మీకోసం కొంచెం ఇంక్రీజ్ చేస్తాను, నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తే మీకు కొంచెం బెనిఫిట్ కనబడుతుంది. ఓకే, నేను 14 లో పెట్టాను చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది మ్యాథ్ ఇంపోర్ట్, మ్యాథ్ ఇంపోర్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ చూడండి ఏ కాస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ నుంచి పెడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ సంబంధించింది. ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ ప్రోగ్రామింగ్ సంబంధించింది. ఇప్పుడు ఏ కాస్ హెచ్, ఏ సైన్ హెచ్ అంటే సైన్, ఇది టాంజెన్షియల్ ఆపరేషన్ సంబంధించి మనం ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఇప్పుడు మ్యాథ్ ఆపరేటర్స్ ఇంక్లూడ్ చేయాలనుకున్నాం అనుకోండి. మనం ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు సైన్ కి సంబంధించి ఒక కొత్త వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఒక కొన్ని ఫార్ములాస్ రాసి లేకపోతే ఒక ప్రోగ్రామ్ మనమే డెవలప్ చేయాలి దానికోసం. ఇందులో అయితే డైరెక్ట్ గా ఉంటది అనమాట కొన్ని ఫంక్షన్స్. అవి ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. అలాగే ఇందులో ర్యాండమ్ నంబర్ జనరేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ర్యాండమ్ నంబర్ అంటే అదొక కొన్ని ప్రోగ్రామ్స్ కి ర్యాండమ్ నంబర్ అనేది పనికొస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం సపోజ్ కొన్ని సైట్స్ ఓపెన్ చేస్తే మనకి క్యాప్చా ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది కదండి. అంటే ఇక్కడ ఒక నెంబర్ వచ్చి దాన్ని ఎంటర్ చేయండి, యాస్టీజ్ అలా ఉండదు అన్నట్టు అని చెప్పేసి అడుగుతుంది కదా. దానికి ర్యాండమ్ నంబర్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అనమాట అక్కడ కూడా. ఓకే, ఇప్పుడు అవేంటో ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ లోకి వెళ్తున్నాం మనం. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. ఫస్ట్ మ్యాథ్ ఫంక్షన్స్ లో చూసుకుంటే ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను చూడండి. ఇది ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ చూడండి వచ్చింది ఇది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి ఇక్కడ. ఈ ప్రోగ్రామ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ మ్యాథ్ ప్రోగ్రామ్స్ మ్యాథ్ ఆపరేటర్ ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ అని చెప్పేసి కొట్టాలి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్రమ్ మ్యాథ్ అని చెప్పేసి టైప్ చేయాలి. తర్వాత ఇంపోర్ట్ అని టైప్ చేసి మనకి ఏ ఫంక్షన్ కావాలో అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు సైన్ కావాలంటే సైన్, ఏ సైన్ హెచ్, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పై కావాలంటే పైని చేసుకోవచ్చు. తర్వాత కాస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అలా ఇంక్లూడ్ చేసుకొని తర్వాత మనం ఫంక్షన్ లోకి వెళ్తాం. మనం ఇక్కడ చూడండి, ఫంక్షన్స్ లోకి వెళ్తే ప్రింట్ పై ఈజ్ రఫ్లీ అని చెప్పేసి కామా పై అని పెట్టారు. పై అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఒక సింబల్ ఉంటది కదా మనకి, ఆల్రెడీ మీకు తెలిసిందే పై అంటే ఎలా ఉంటది అనేది. ఒకసారి కావాలంటే మళ్ళీ మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. పై సింబల్ ఒక నిమిషం ఉండండి, 4 సింబల్స్ ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం ఉండండి. పై ఆపరేటర్స్ ఉండండి. ఓకే, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఇందులో చూసుకుంటే ఇక్కడ నేను అక్కడ క్లిక్ చేస్తే కింద ఇక్కడ చూసారా పై వ్యూ పక్కన. సో నేను అక్కడ క్లిక్ చేస్తే ఇవ్వండి, పై అంటే సింబల్ ఇదండి. ఇక్కడ మీకు పక్కన వచ్చింది కదా ఈ పై అంటే సింబల్ ఇది ఇట్లా వస్తుంది. ఈ పైకి వాల్యూ ఏంటి 22/7 సంథింగ్ ఏదో మీరు చెప్తారు కదా, 22/7 అనో ఇలాంటి వాల్యూస్ ఏవి ఉంటాయి కదా. సో దానికి సంబంధించి మనకి ఇక్కడ 22/7 అని రాదు పైకి, అంటే ఎగ్జాక్ట్ 3 ఇప్పుడు 7 చేస్తే 3.33 సంథింగ్ ఏదో వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ వస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు సైన్ ఆఫ్ 0 అంటే ఎంత అండి? సైన్ ఆఫ్ 0 అంటే ఎంత? సైన్ మనకి టాంజెన్షియల్ టేబుల్ తీసుకుంటే మనకి సైన్ ఆఫ్ 0 ఎంత? 0. వెరీ గుడ్, చాలా మంది మ్యాథ్స్ గుర్తుంది. సైన్ ఆఫ్ 30 ఎంత? సైన్ ఆఫ్ 30 1/2. తర్వాత సైన్ ఆఫ్ 45 1/√2, అంతేనా? సైన్ ఆఫ్ 45 ఎంతండి? సైన్ ఆఫ్ 45 ఎస్. తర్వాత సైన్ ఆఫ్ 6, సైన్ ఆఫ్ 90, సైన్ ఆఫ్ 90 ఈక్వల్ టు 1. కాకపోతే ఇక్కడ 1 అనేది సైన్ ఆఫ్ 90 అనేది ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 1 అని కాదు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ కొంత కాస్ ఆఫ్ 0 అంటే ఇది కూడా 1 అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా చేసినా చూడండి. ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ సైన్ పై కాస్ అని చెప్పేసి రాసి ప్రింట్ కొటేషన్ లో రాశానండి. ఇదంతా నేను కొటేషన్ లో పై ఈజ్ రఫ్లీ అంటే అర్థం ఏంటి? కొటేషన్స్ లో రాస్తే యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉండేది అలా ప్రింట్ అవుతుందని అర్థం. కామా పై అంటే ఏంటి? పై అనేది మనం ఇంపోర్ట్ చేసాం కదా, ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసాం కదా పైని, ఇగోండి ఆ పై ఇక్కడ ఇంపోర్ట్ చేసాం కాబట్టి ఆ పై వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నేను పై ఈజ్ రఫ్లీ అనేది ఏంటంటే ప్రింట్ అని చెప్పాను. ప్రింట్ అంటే కొటేషన్స్ మధ్య పెట్టాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అయ్యి కామా పై వాల్యూ ఎంత అయితే అంత ప్రింట్ అవుతుంది అనమాట. అలాగే సైన్ ఆఫ్ 0 అనేది కూడా సైన్ ఆఫ్ 0 అనేది కొటేషన్స్ లో పెట్టాను నేను ఇది. సో ఇది యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అయ్యి సైన్ ఆఫ్ 0 అంటే మనం సైన్ ని నేను ఇంపోర్ట్ చేశాను కదా, సైన్ ఫంక్షన్ నేను ఇంపోర్ట్ చేశాను కదా. సో ఆ సైన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సైన్ ఆఫ్ 0 అంటే సైన్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేశాను కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ ఆ సైన్ ఆఫ్ 0లో సైన్ ఫంక్షన్ లో సైన్ 0 ఎంత అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఆ ప్రోగ్రామ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది డిస్ప్లే విజిబుల్ అవుతుంది కదా, ఇది ఇక్కడ చూడండి. ఓకే, జనరేట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూసుకుంటే నేను ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, రన్ చేస్తే ఎట్లా వస్తుందో.
Pi is roughly 3.14159. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అండి. ఎగ్జాక్ట్ ప్రెసెంట్ ఇప్పుడు మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారం అంటే మనం పై 3.12 అనో 3.13 అనో తీసుకుంటాం. బట్ ఇది దిస్ ఇస్ ద యాక్చువల్ వాల్యూ అనమాట. అలాగే sin 0 అంటే 0.0, sin 30 అంటే -0.98031 అట్లా వచ్చింది. తర్వాత మైనస్ sin 45 అంటే 0.85090 అని చెప్పేసి ఇట్లా వచ్చింది. ఓకే, సో ఈ రకంగా మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేవి ఇట్లా సైన్ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. దాంతోపాటు నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో చూస్తే ఇక్కడ ప్రోగ్రామ్ చూసుకోండి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇది సెకండ్ ప్రోగ్రామ్. ఇది సార్ ఇది రాసుకోండి. ఓకే, సెకండ్ ప్రోగ్రామ్ ఇది. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి ఇచ్చాను. ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే ఇది ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ఉంటుంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను అనమాట నేను. ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ జనరల్ గా ఇప్పుడు ఎలా చెప్తాం అంటే ఇలా చెప్తాం కదా, 5 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఇట్లా పెడతాం కదా మనం. 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటండి? వెరీ గుడ్. 5 into 4 into 3 into 2 into 1. ఓకే, జనరల్ గా 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం అదనమాట. సో ఇక్కడ ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ డైరెక్ట్ గా దిగిపోద్ది అనమాట. ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ డైరెక్ట్ గా ఇంపోర్ట్ అయిపోయి s ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి అని అంటాం మనం. ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏదో ఒక ఇన్పుట్ మనం ఇస్తాం అనమాట. ఇక్కడ ఈ లైన్ లో ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే ఏదో ఒక ఇన్పుట్ మనం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ s అంటే సింపుల్ గా నేను ఇక్కడ ఇంట్ ఇన్పుట్ లో ఇక్కడ 5 అని ఎంటర్ చేశాను అనుకోండి, 5 ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. 6 అని ఎంటర్ చేశాను అనుకోండి, 6 ఫ్యాక్టోరియల్ వచ్చేస్తుంది. అలా ఇప్పుడు మన దీనివల్ల ఉపయోగం ఏంటి? జనరల్ గా మనం వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఏమవుతుంది, ఈ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ చేయడానికి ప్రత్యేకంగా మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి, ఇఫ్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, కొంచెం ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ యూజ్ చేయగలదు. డైరెక్ట్ గా ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అంటే ఆటోమేటిక్ గా ఇది ఇంపోర్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ఈ ప్రోగ్రామ్ మనం ప్రాక్టికల్ గా చెక్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ s ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా. ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ s అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఇంటూ ఇన్పుట్ ఆఫ్ లో ఎంటర్ యువర్ ఫ్యాక్టోరియల్ నంబర్ అని చెప్పేసి నేను ఇక్కడ పెడతాను మనకు అర్థం అవడం కోసం. ఓకే, ఫ్యాక్టోరియల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఇక్కడ చూసారా, ఎంటర్ యువర్ ఫ్యాక్టోరియల్ నంబర్ అని వచ్చింది. 5 అని ఎంటర్ చేస్తే జనరల్ గా మనకి ఏం రావాలండి? 5 into 4 into 3 into 1 అంటే 120 రావాలి. ఓకే, ఆ 120 వస్తుందో చూద్దాం. చూడండి, చూసారా ఇక్కడ 120 ఇచ్చింది. ఇక్కడ చూడండి, ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ s అన్నాను. ఫ్యాక్టోరియల్ ఇక్కడ దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రమ్ మ్యాథ్ అని రాసి కామన్ గా ఇంపోర్ట్, ఇందాక సైన్ కాస్ టాంజెన్షియల్ ఫంక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అలా కాకుండా ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి అనుకోండి, ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ అనేది ఇంపోర్ట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం ఏంటంటే జనరల్ గా ఆ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ మనం తగ్గించుకొని మీకు ఆల్రెడీ మీకు తర్వాత ఫర్ లూప్ వైల్ లూప్ వచ్చినప్పుడు లూప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఈ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ వైజ్ గా కూడా చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అది అక్కడ ఎంత కొంచెం లెంతీ ప్రాసెస్, ఇది ఎంత ఈజీ ప్రాసెస్ అనేది ఉంటది. మీకు ఎంత పెద్ద నెంబర్కి అయినా సరే ఫ్యాక్టోరియల్ 45 అని పెట్టారు అనుకోండి, చూడండి 45 ఫ్యాక్టోరియల్ మనం ఊహించలేం. నెంబర్ అంత పెద్దది. ఇంత నెంబర్ మనం ప్రొనౌన్స్ కూడా చేయలేం. ఓకే, 45 ఫ్యాక్టోరియల్ ఇది. సపోజ్ 12 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి, ఇదిగోండి 4790016000. సో ఇలా ఫ్యాక్టోరియల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇలా ఈజీగా కనుక్కోవచ్చు. సేమ్ లైక్ దట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే
ఇక్కడ ఎస్క్యూఆర్టీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే సేమ్ ఇక్కడ కూడా మనం ఇలాగే రాసుకోవచ్చు. కావాలంటే చూడండి నేను రాస్తాను నేను. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఎస్క్యూఆర్టీ. ఓకే, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఎస్క్యూఆర్టీ అని రాసుకొని ఇక్కడ కూడా సింపుల్ గా నేను ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అంటే మన ఇష్టం వచ్చిన నెంబర్ ని మనం స్క్వేర్ రూట్ చేయొచ్చండి. ఫంక్షన్ మన ఇష్టం వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్క్వేర్ రూట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఎస్క్యూఆర్టీ ఆఫ్ ఎస్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఫంక్షన్ యొక్క స్క్వేర్ రూట్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అయితే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా పెద్ద ప్రోగ్రామ్ రాయాలి. ఎందుకంటే ఆ రూట్ ఫంక్షన్స్ మ్యాథ్ ఈక్వేషన్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసి మనం ఓన్ గా ప్రోగ్రామ్ రాయాల్సి వస్తుంది. ఇందులో అయితే ఈ ఫంక్షన్ అనేది డైరెక్ట్ గా వస్తుంది. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ వల్ల ఏమవుతుందంటే పైథాన్ అనేది కొంచెం సోఫిస్టికేటెడ్లీ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. జనరల్ గా అంటే మామూలుగా ఇదిగోండి, సపోజ్ మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ ప్లేన్ లోకి వచ్చాను, అది ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఎస్క్యూఆర్టీ అని చెప్పేసి అని పెట్టాను నేను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టి ఇక్కడ నేను ఏం చేశానంటే ఎంటర్ యువర్ ఇక్కడ చూడండి నేను అదే పేస్ట్ చేస్తున్నాను. ఎంటర్ యువర్ స్క్వేర్ రూట్ నంబర్ అని రాస్తున్నాను నేను. where enter your square root number SQRT of S అని చెప్పేసి ఇచ్చాను. SQRT అంటే ఏంటంటే స్క్వేర్ రూట్ కి షార్ట్ కట్ అనమాట ఇన్స్ట్రక్షన్. ఇంపోర్ట్ SQRT అంటే స్క్వేర్ రూట్ ఫార్ములా అనేది ఇందులో ఇంపోర్ట్ అయిపోతుంది. మనం జస్ట్ నంబర్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా ప్రింట్ SQRT ఆఫ్ S అంటే ఆటోమేటికలీ ఇది ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి. సపోజ్ నేను దీనికి ఇలా ఇచ్చాను నేను 64 స్క్వేర్ రూట్ చేస్తే 8.0 వచ్చిందా? 8 అనేది 8 కదా. సో ఇక్కడ ఇలా వస్తుంది. అదే ఇప్పుడు మనము దీన్ని ఇప్పుడు సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ సేవ్, ఇప్పుడు నెంబర్ ఎక్కడ సేవ్, ఇప్పుడు ప్రింట్ స్క్వేర్ రూట్ అయింది ఎక్కడ సేవ్ అవుతుందండి? ఇది నెంబరు స్క్వేర్ రూట్ అయిన నెంబర్ ఎక్కడ సేవ్ అవుతుంది? ఎవరైనా ఆన్సర్ చెప్పండి. స్క్వేర్ రూట్ అయింది, ఆన్సర్ ఎక్కడ సేవ్ అవుతుంది ఒకసారి చెప్పండి. ఎస్ లో సేవ్ అవుతుందా? అయితే నేను చూడండి, నేను ప్రింట్ ఎస్ అని అంటున్నాను. నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎస్ అని కొడుతున్నా, క్లిక్ చేస్తూ ఉంటే ఒకసారి చూడండి, నేను ఇందాకలాగా 64 అని ఇచ్చాను నేను. ఇది ఆన్సర్ స్క్వేర్ రూట్ ఏమో 8 వచ్చింది, కానీ ఎస్ లో ఆన్సర్ ఏమో 64 అని వచ్చింది. సో ఆన్సర్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వట్లేదండి. ఆన్సర్ స్టోర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇది ఈ స్క్వేర్ రూట్ ఉంది కదా, ఇక్కడ ప్రింట్ SQRT ఉంది కదా, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు SQRT ఆఫ్ ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు SQRT ఆఫ్ ఎస్ పెట్టి ప్రింట్ ఆర్ అని పెడితే అప్పుడు ఇది వెళ్ళి ఏమవుతుంది? ఆర్ లో సేవ్ అవుతుంది. చూడండి, ఇదిగోండి 64 ఇచ్చాను, ఎస్ 64 ఇచ్చాను. ప్రింట్ ఆర్ స్క్వేర్ రూట్ ని SQRT ఆఫ్ ఎస్ ని ఆర్ లో సేవ్ చేస్తున్నాను. ఆర్ యొక్క వాల్యూ ఇప్పుడు 8.0 అనమాట. ఇలా సేవ్ అవుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే అన్ని సందర్భాల్లో నేను సేవ్ చేయకపోవచ్చు, బట్ లాజిక్ అనేది ఎప్పుడు గుర్తుండాలండి. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే ఇప్పుడు కామన్ మెథడ్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి. ఫ్రమ్ ఇది 4th మెథడ్ అనమాట. ఒకసారి ఉండండి, ఇది 4th టైప్. ఇది అంటే ఇంపోర్ట్ చేయడం డిఫరెంట్ గా ఎలా చేయడం అనేది ఒకసారి చెప్తున్నా చూడండి. ఇక్కడ జనరల్ గా ఇంపోర్ట్ SQRT, ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఇవన్నీ మనకి ఇప్పుడు అవి గుర్తులేవనుకో సింపుల్ గా మనకి, అవన్నీ లేకుండా సింపుల్ గా మనం ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్, ఈ స్టార్ సింబల్ ఒకటి పెడితే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి రాస్తాను నేను. స్టార్ మీన్స్ import all math functions.
ఓకే. స్టార్ అంటే అర్థం ఏంటంటే మొత్తం మ్యాథ్ ఫంక్షన్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపోర్ట్ చేయమని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ అని చెప్పి ఎస్క్యూఆర్టీ ఆఫ్ ఎస్ అని అన్నాను అనుకోండి, స్క్వేర్ రూట్ జరిగిపోద్ది. అదే ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ప్రింట్ ఆఫ్ దాన్ని ఏంటది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎస్ అని అనుకోండి, ఫ్యాక్టోరియల్ జరిగిపోద్ది. అప్పుడు ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇంపోర్ట్ ఫ్యాక్టోరియల్, ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ అవేమి మనము పెట్టాల్సిన అవసరం లేదనమాట. దానికోసం ఇప్పుడు మనం ఒకసారి చెప్తాం. సైన్ కాస్ట్ కూడా అట్లనే వస్తాయి. ఒకసారి చూడండి ఇక్కడ. నేను సపోజ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా, నేను ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని చెప్పేసి పెట్టాను నేను. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ స్టార్ అని పెట్టాను. సపోజ్ నేను ఇక్కడ సేమ్ అదే ప్రోగ్రామ్ పెడుతున్నాను చూడండి, కొంచెం మీకు మనకి సౌకర్యం కోసం. సపోజ్ ఇదే ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ పెడుతున్నాను నేను అక్కడ. మళ్ళీ నేను ఇదిగోండి. ఓకే, నేను ఫ్యాక్టోరియల్ తీసేస్తున్నాను. నేను స్టార్ అని పెట్టాను నేను. చూడండి, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని పెట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, చూసారా అది నెంబర్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ కొడితే 120 వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు నేను ఇదే స్టార్ పెట్టి నేను జస్ట్ ఇక్కడ నేమ్ మాత్రం మారుస్తున్నాను. నేను ఎస్క్యూఆర్టీ అని చెప్పేసి పెట్టాను అనుకోండి. చూడండి 64 అని పెడితే 18 వచ్చింది. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్ గా ప్రింట్ అవుతాయి అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ నేను సైన్ పెట్టాను అనుకో, సైన్ ఆఫ్ ఎస్ అని పెట్టాను నేను. సైన్ ఆఫ్ ఎస్ అని పెడితే ఒకసారి చూడండి 45 చూసారా, 0.85090 అని వచ్చింది ఇందాక వచ్చిన వాల్యూ. ఓకే, సైన్ వాల్యూ ఎట్లా వచ్చింది కదా, ఒకసారి ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. 45 కాకుండా 90 పెడతా చూడండి, 0.89311 చూసారు. చెప్పాను కదా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1 అని ఉంటుందని చెప్పాను కదా. సో ఇన్ దిస్ వే మనం డైరెక్ట్ గా ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి మనం స్టార్ ఫంక్షన్ స్టార్ అని పెడితే ఆటోమేటిక్ గా అన్ని కూడా ఇంపోర్ట్ అయిపోతాయి అనమాట. అది ఒక ఫంక్షన్. సో దిస్ ఇస్ ద వన్ కైండ్ ఆఫ్ టైప్. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సీల్ ఫంక్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇదే స్టార్ లో చెప్పేస్తున్నాను నేను. ఓకే, ఇంపోర్ట్ మ్యాథ్ అని స్టార్ అని చెప్పేసి అన్నాను కదా. ఇంపోర్ట్ మ్యాథ్ ప్రింట్ సీల్ ఆఫ్ 5.2 అని చెప్పేసి ఉంది కదా, సీల్ ఆఫ్ 5.2 అని చెప్పేసి అన్నాను. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏం చేస్తుంది అంటే రౌండ్ వాల్యూ చేస్తుంది. అంటే ఇప్పుడు 4.9 ఉందనుకోండి 5 చేస్తుంది, 5.2 అనుకోండి 6 చేస్తుంది. అంటే సీల్ అంటే ఏంటంటే ఇక్కడ సీల్ మీన్స్ రౌండెడ్ వాల్యూ. సీల్ మీన్స్ రౌండెడ్ వాల్యూ. రౌండెడ్ వాల్యూ, సీల్ మీన్స్ రౌండెడ్ వాల్యూ. ఈ రౌండెడ్ వాల్యూ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. మనం ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి నేను 5.2 పెట్టాను కదా. సీల్ ఆఫ్ 5.2 అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది 6 అవుతుంది. అదే ఇప్పుడు నేను 4.1 అనుకోండి, 4.1 అంటే ఏమవుతుంది చూడండి. 4.1 అంటే 5 కి చేస్తాను. అంటే దాని తర్వాత నెంబర్ ఏదైతే ఉందో ఆ తర్వాత నెంబర్ కి ఈక్వల్, ఆ తర్వాత నెంబర్ కి మనకి రౌండ్ ఫిగర్ అంటారు కదా, అలా రౌండ్ ఫిగర్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సీల్ వాల్యూ. సిఈఐ ఫంక్షన్, సీల్ ఫంక్షన్ అనమాట. తర్వాత ఫ్లోర్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఫ్లోట్ నెంబర్ ని ఎలిమినేట్ చేస్తుంది. మనం ఇక్కడ ఇందులో కూడా మనం ఆ ఫ్లోర్ వాల్యూ మనం ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి ఇక్కడ నేను దీన్ని మళ్ళీ నేను కాపీ చేసి ఇక్కడ పెడుతున్నాను చూడండి ఫంక్షన్ ని. ఎవ్రీథింగ్ ఓకే, ఇక్కడ చూడండి
ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ప్రింట్ ఫ్లోర్ 12/5 అని ఉంది కదా ఇక్కడ మీరు చూడండి 12/5 అంటే ఎంత వస్తుంది జనరల్ గా 5/12 అంటే 5 2 10 2.0 5.2.4 అనేది చెప్పేది ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఫ్లోర్ అనేది కొడితే ఏమవుతుంది 0.4 అనేది ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందండి జనరల్ గా 2.4 అనేది ఆన్సర్ వస్తుంది. అవునా? ఇక్కడ 2.4 లో ఇక్కడ మనకి ఫ్లోర్ అని రాయడం వల్ల ఏమవుతుంది ఈ 0.4 అనేది ఎలిమినేట్ అవుతుంది అనమాట. ఈ 0.4 అనేది ఎలిమినేట్ అయ్యి ఈ 2 అనేది మాత్రమే ఉంటది. సో అది ఉన్నదా లేదా అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం మనం. ఓకే, ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ ఇక్కడ చూడండి రాసిన 12/5 అని రాస్తే మనకి 2 వచ్చింది. అదే అలా కాకుండా ఇప్పుడు 12/5 కాకుండా నేను 14/5 అని చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది చూద్దానండి. అప్పుడు కూడా 2 వచ్చింది. అదే ఇప్పుడు 22/5 అని చేశాను అనుకో ఏమొస్తుంది 4 వచ్చింది. సో ఇలా ఈ రకంగా ఏంటంటే మనకి ఫ్లోట్ వాల్యూ అనేది పోతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్. అదే మనకి చెప్పాను కదా ఇందాక, అదే టాంజెన్షియల్ ఫంక్షన్స్ కూడా మొత్తం అన్ని మ్యాథ్ లైబ్రరీ మొత్తం ఇంక్లూడ్ అయిపోతాయని చెప్పేసి. సో అది సైన్ ఫంక్షన్ మీద చేసి చూశాను, సేమ్ అదే కాన్సెప్ట్ ని వచ్చింది ఇక్కడ. అది ఆల్రెడీ మీకు చెప్పేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, ప్రింట్ ఏబిఎస్ ఆఫ్ 4.3 అబ్సల్యూట్. ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ. ఓకే, ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ అని అర్థం. దీని మీకు ఆన్సర్స్ కూడా కాపీ చేసి పెడతాను, అప్పుడు మీకు ఇక్కడే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఆన్సర్స్ కాపీ చేశాను కదా నేను. ఇప్పుడు సపోజ్ ప్రింట్ ఏబిఎస్ ఆఫ్ 4.3 అంటే -4 ఏబిఎస్ ఆఫ్ -4.3 అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్. అబ్సల్యూట్ వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ లో ఉంటుందండి. మనం నెగిటివ్ ఇచ్చినా సరే అది ఆటోమేటిక్ గా పాజిటివ్ లో మారిపోయి ఆ వాల్యూ అనేది పాజిటివ్ లో వస్తుంది. అలాగే ప్రింట్ రౌండ్ ఆఫ్ 3.336 1 అని అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే అర్థం ఏంటంటే ఈ పాయింట్ తర్వాత 1 పొజిషన్. ఓకే, రౌండ్ అంటే ఈ పాయింట్ తర్వాత 1 పొజిషన్ ని రౌండ్ చేస్తుంది అనమాట 1 పొజిషన్ కి. సో ఈ 1 పొజిషన్ ఇక్కడ ఏమొచ్చింది 3.3 వచ్చింది. అదే నేను 2 పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఇంకొక 3.4 అనో అలా రౌండ్ వాల్యూ చేస్తాను అనమాట. అంటే దాని దగ్గరలో నియరెస్ట్ వాల్యూని పాయింట్ చేసి చెప్తుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి ప్రింట్ రౌండ్ ఆఫ్ 345.2 -1 అని చెప్పేసి ఉందనుకోండి, -1 అంటే ఏమవుతుంది ఇది దీనికి దగ్గరలో ఉన్న మెయిన్ వాల్యూ మేజర్ వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఈ రౌండ్ వాల్యూ చేస్తాను అనమాట. యా, ఓకే, అదే స్కేలింగ్ అంటారు కదా మీరు, ఆ స్కేలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చూసుకుంటుంది అనమాట. ఒకసారి చూడండి, నేను ఇప్పుడు దీని వాల్యూ చేస్తున్నాను నేను. సపోజ్ ఇక్కడ చూడండి 4.3 కాదు 8.3 అని పెడుతున్నాను నేను. 3.336 కాదు 456 అని పెడుతున్నాను నేను. ఇక్కడ ఇది -1 తీసేస్తున్నాను. -1 కన్నా 1 అని పెడదాం. చూద్దాం ఏమొస్తాయి వాల్యూస్. ఒకసారి చూడండి, ఇదిగోండి చూసారా, ప్రింట్ రౌండ్ ఆఫ్ -8.3 అంటే 8.3 వచ్చింది. తర్వాత 3.456 1 అంటే 3.5 అని వచ్చింది. ఓకే, ఆ తర్వాత 345.2 1 అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఒక పాయింటే ఉంది కాబట్టి ఆ ఒక పాయింట్ పెట్టింది. అదే ఇప్పుడు నేను ఇక్కడ టూ వాల్యూస్ ఇస్తున్నాను నేను. చూడండి 2 పొజిషన్స్ రౌండ్ చేయమంటున్నాను నేను. చేయమంటే అప్పుడు ఆన్సర్ చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందో. 2 పొజిషన్ చేయమన్నప్పుడు ఏమవుతుంది 3.46 వస్తుంది. ఇక్కడ 345.2 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఒకటే 2 వాల్యూలు కాబట్టి మనం ఎన్ని స్థానాలు పెట్టుకున్నా సరే ఆన్సర్ అనేది 345.2 అనే వస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ అబౌట్ దిస్ ఇస్ అబౌట్ రౌండెడ్ అండ్ అబ్సల్యూట్ ఫంక్షన్ వాల్యూ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి cos h0 అని అంటాం కదా, అదే -cos h tan h లో ఉంటాయి కదా,
ఆ హైపర్‌థెసిస్ అవి కూడా మనం ఇందులో చేసుకోవచ్చు. ఇలా కూడా మనం చేసుకోవాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. తర్వాత ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి అబ్సల్యూట్ వాల్యూ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. ఇక్కడ మీకు చెప్పాను కదా! అబ్సల్యూట్ వాల్యూ అని. యాప్స్ మ్యాథ్ డాట్ ఎఫ్ యాప్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఉంది. అది ఏం చేస్తదంటే సేమ్ ఇందాకలాగే అబ్సల్యూట్ వాల్యూ ఏదైతే చేస్తదో సేమ్ అదే ఫంక్షన్ ఇక్కడ చేస్తది. ఒకసారి చూడండి నేను దీన్ని క్వెషన్ కాపీ పేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ కొంచెం ఇదిగోండి. ఇక్కడ ఫంక్షన్ ఇట్లా ఉంది కదా! ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి చేశాను. తర్వాత ఏ ఈక్వల్ టు -10 అని తీసుకున్నాను. రిటర్న్ ద అబ్సల్యూట్ వాల్యూ ఇది మనకి టాస్క్. ఇక్కడ నేను ఏం చేశాను ప్రింట్ ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -10 ఈజ్ అని చెప్పేసి పెట్టి కామా ఎండ్ ఈక్వల్ టు పెట్టా. కామా ఎండ్ ఈక్వల్ టు పెట్టి ప్రింట్ మ్యాథ్ డాట్ ఎఫ్ యాప్స్ ఫంక్షన్ ఆఫ్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది ఇక్కడ ఇలా రాస్తే -10 కాస్త 10 అయ్యి ప్రింట్ అవుతుంది అనమాట. అంటే చెప్పారు కదా అబ్సల్యూట్ వాల్యూ అంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయని. సో ఆ విధంగా అలా ప్రింట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను 10 కాకుండా 45 అని ఇచ్చాను అనుకోండి. 45 అని అయితే చూసారు ఇక్కడ 45.0 అని చెప్పి ప్రింట్ అయింది. ఓకే 45.0 అనేది ప్రింట్ అయింది. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాపీ సైన్ అని చెప్పేసి ఉంటుంది ఒక ఫంక్షన్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఏంటంటే ఇది కూడా మనం కన్సిడరబుల్లీ మనకి ఉపయోగపడేది అనమాట. కాపీ సైన్ అనేది ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఏ కామా బి ఓకే ఏ కామా బి అని చెప్పేసి ఒకటి ఇచ్చామనుకోండి మనం. ఇక్కడ ఏం చేస్తుంది ఈ ఫంక్షన్ అంటే ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ ఈ ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి తీసుకుంటాం మనం ఫస్ట్ లైన్ లో. తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 26 జరిగినప్పుడు ఇది ఏమవుతుందంటే ఇక్కడ ప్రింట్ ద కాపీ సైన్డ్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ అండ్ ఈక్వల్ టు అని చెప్పేసి రాశాను. అంటే పక్క పక్కన ప్రింట్ అవ్వమని నేను చెప్తున్నాను అనమాట రెండు. అది ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ప్రింట్ మ్యాథ్ డాట్ కాపీ సైన్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. కానీ అది ఏం జరుగుద్ది కాపీ సైన్ అంటే ఇప్పుడు బికి -26 అని ఉంది కదా. సో ఈ -10 అని చెప్పి ఏలోని వాల్యూ ప్రింట్ అవుతుంది, బిలోని సైన్ ప్రింట్ అవుతుంది అనమాట. సైన్ ఓకే ఏలో వాల్యూ ప్రింట్ అవుతుంది, బిలోని సైన్ ప్రింట్ అవుతుంది. ఓకే అప్పుడు ఆన్సర్ మనకి ఏమొస్తుంది -10 అని చెప్పేసి వస్తుంది అనమాట. ఒక్కసారి మనం ప్రోగ్రామింగ్ లోకి వెళ్ళి చూద్దాం. చూడండి సపోజ్ నేను ఇక్కడ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇస్తున్నాను నేను. ఓకే ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తున్నాను. ఇక్కడ కూడా ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇస్తాను నేను. ఓకే ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఏ వాల్యూ ఎంత ఇస్తున్నాను నేను 10 అని చెప్పేసి నేను ఇచ్చాను. బి వాల్యూ -26 అని ఇస్తే ఆన్సర్ ఏం రావాలి 10 ప్రింట్ అయ్యి దానికి సైన్ అనేది -10 అనేది యాడ్ అవ్వాలి. చూడండి ద కాపీ సైన్ వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ -10.0 వచ్చిందా. ఇది ఫ్లోట్ వాల్యూలో ఇట్లా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కామన్ ఫంక్షన్ యూజ్డ్ ఇన్ మ్యాథ్ ఆపరేటర్స్. ఓకే కాపీ సైన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి జిసిడి. మనం గరిష్ట సామాన్య భాజకం అని చెప్పేసి మనం అంటాం కదా. గరిష్ట సామాన్య భాజకం మేబీ ఇది అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. బట్ అది ఎలాగనేది ఎలా చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను చూడండి. జిసిడి జిసిడి అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ని ఎలా చేస్తామంటే చెప్తా చూడండి. ఇప్పుడు 12 ఉందనుకోండి.
12 కి 18 కి కామన్ డివైజర్స్ ఏమున్నాయి అని చెప్పేసి జీసీడీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాం. ఫైండ్ అవుట్ ద జీసీడీ బిట్వీన్ 12 అండ్ 8. దీనికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ 12 ఉండే డివైజర్స్ ఏంటని రాస్తాం. 1 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, 3 తో డివైడ్ అవుతుంది, 4 తో డివైడ్ అవుతుంది, 6 తో డివైడ్ అవుతుంది, ఆ తర్వాత 12 తో డివైడ్ అవుతుంది. అయితే ఇక్కడ మనం 12 అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ 12 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే దీంతో అది కామన్ గా డివైజ్ అవుతుంది కదా. సో అది 12 అనేది తీసుకోకూడదు. అలాగే ఇక్కడ చూడండి, 1 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది, 3 తో డివైడ్ అవుతుంది, 6 తో డివైడ్ అవుతుంది, తర్వాత 18 తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మనం 12 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో కామన్ డివైజర్స్ ఏమున్నాయండి? ఇక్కడ 1, 2, 3 కామన్ గా ఉన్నాయి. ఇక్కడ నేను ఇండివిజువల్ గా కట్టను, చూడండి. 1 ఇక్కడ 1 ఉంది, 18 లో కూడా కామన్ డివైజర్ 1 ఉంది. అలాగే 2 ఉంది, 2 ఉంది కదా. సో 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, 18 లో కూడా 2 ఉంది. అంటే కామన్ గా ఏమున్నాయి డివైజర్లు ఫస్ట్ అవి చూసుకోవాలి మనం. ఓకే, 3 ఉంది, తర్వాత ఇక్కడ కూడా 3 ఉంది, ఆ తర్వాత 4 లేదు, 4 వదిలేదు, 6 ఉంది మళ్ళీ తర్వాత. సో 6 ఇక్కడ 6 ఇలా పెట్టాను నేను, 6 కి కలర్ వేసాను పింక్ కలర్. ఇక్కడ ఇక్కడ 6 ఉంది. సో కామన్ గా మొత్తం ఎన్ని ఉన్నాయండి డివైజర్లు? కామన్ డివైజర్లు ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 6 ఉంది. సో ఇందులో ఇప్పుడు నేను ఏమంటున్నాను, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కదా. సో ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ అంటే ఏంటి? పెద్దది, అన్నిటికన్నా పెద్దది 6 కాబట్టి. సో 6 ఈజ్ ద ఆన్సర్. ఏంటి? 6 ఈజ్ ద జీసీడీ ఆఫ్ 12, 18. సో మనం ఈ రకంగా జీసీడీని చేస్తాం. నేను ఈజీ మెథడ్ లో చెప్పానండి. మీరు జనరల్ ట్రెడిషనల్ మెథడ్ లో చెప్పాలంటే టైం అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇట్లా చెప్పాను. సో జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని చెప్పేసి ఇట్లా అంటాం మనం. ఈ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ మనం చూసుకుంటే చూడండి, మనకి ప్రోగ్రామ్ ఎలా రాయొచ్చు అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కి జీసీడీకి ఇక్కడ చూడండి, నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను నేను. ఇదిగోండి, ఇక్కడ చూసారా, సి ఈక్వల్ టు 5 అని తీసుకున్నాను నేను. ఇక్కడ మనం అన్నట్టే సి ఈక్వల్ టు కాదు, ఇక్కడ 12, ఇక్కడ డి ఈక్వల్ టు 18 అని తీసుకుందాం మనం. ఓకే, 12, 18. ఇక్కడ ప్రింట్ ద జీసీడీ ఆఫ్ సి అండ్ డి ఈజ్ ఎండ్ ఆఫ్ అని చెప్పేసి పెట్టాను. అంటే ఇది దీని పక్కనే ప్రింట్ అవ్వమని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ ఏం చెప్పాను నేను? ప్రింట్ మ్యాథ్ డాట్ జీసీడీ కామా ఇన్స్ట్రక్షన్ అండి. ఇన్స్ట్రక్షన్ ఎలా రాస్తేనే అవుతుంది. మ్యాథ్ డాట్ జీసీడీ ఆఫ్ ఏ వేరియబుల్ ఇచ్చాం మనం? సి కామా డి ఇచ్చాం కాబట్టి ఆ వేరియబుల్ నేమ్స్ ఇక్కడ పెడతాం, సి కామా డి అని చెప్పేసి పెడితే ఆన్సర్ అనేది మనకి 6 అని రావాలి. సో ఇక్కడ ఆన్సర్ 6 వస్తుందో లేదో మనం ఒకసారి చూద్దాం మనం. ఓకే, ఇక్కడ నేను 12, 18 అని చెప్పేసి ఇచ్చాను నేను. ఓకే, 12, 18 అని ఇచ్చాను నేను. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ జనరల్ గా మనకు ఆన్సర్ ఎంత రావాలండి? 6 రావాలి కదా. సో ఆ 6 వస్తుందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. చూసారా, ఇక్కడ మనకు 6 వచ్చింది. హెన్స్ జీసీడీ ఈజ్ ప్రూవ్డ్. అలాగే ఇప్పుడు ఒక్కసారి మీరు చేసి చెప్పండి, 10 కి 15 కి ఏమొస్తుందండి ఆన్సర్? 10 కి 15 కి జీసీడీ ఎంత వస్తుంది? మీరు చేయండి మాన్యువల్ గా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, 10 కి 15 కి జీసీడీ ఏమొస్తుంది? 5. వెరీ గుడ్. చూద్దాం 10 కి 15 కి 5 వస్తుందా లేదో ఒకసారి చూద్దాం. వెరీ గుడ్, 5 వచ్చిందండి ఆన్సర్. సో హెన్స్ వి ప్రూవ్డ్ దట్ మనకి జీసీడీ అనేది ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది దీనికి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇన్బిల్ట్ గా మనకి మ్యాథ్ ఆపరేషన్స్ లోనే ఇది ఒక ఫంక్షన్ కింద ఇచ్చారనమాట. సో ఇక్కడతో మనకి మ్యాథ్ ఆపరేటర్స్ మాక్సిమం అంటే కామన్ గా ఉండే మ్యాథ్ ఆపరేటర్స్ అన్ని కూడా మనం ఫినిష్ చేస్తాం. తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే ర్యాండమ్ నంబర్ జనరేషన్. ఓకే, ర్యాండమ్ నెంబర్ జనరేషన్ అది ఏంటంటే చెప్తాను చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ర్యాండమ్
నంబర్ జనరేషన్. ఇది మ్యాథ్ ఆపరేటర్స్ లోనే ఒక కాన్సెప్ట్. అది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం మనం. ఓకే, ఇక్కడ జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్ అనేది ఇది టాస్క్ అన్నమాట. ఓకే, జనరేట్ ఏ ర్యాండమ్ నెంబర్ అనేది ఇది టాస్క్. అయితే ఇప్పుడు మనం దీన్ని ఇంపోర్ట్ చేయడానికి, దీన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఏమంటాం, యాజ్ యూజువల్ గా ఫ్రమ్ ర్యాండమ్. ఇందాక మనం ఫ్రమ్ మ్యాథ్ అన్నాం కదా, ఇక్కడ మ్యాథ్ అనకూడదు. ఇక్కడ ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ మనం రాయాల్సిన ఫస్ట్ మ్యాండేటరీ లైన్ ఏంటంటే ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్. మనం దేన్ని చేస్తాం, ర్యాండమ్ ఇంటిజర్ ని మనం జనరేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ర్యాండమ్ నెంబర్ అంటే ఏదో ఒక ఇంటిజర్. సో ర్యాండ్ ఇంట్ అని చెప్పేసి మనం ఇక్కడ రాయాలి. అంటే ఏంటి, ర్యాండమ్ ఇంటిజర్ ని ఇంపోర్ట్ చేస్తాం. ఫ్రమ్ ర్యాండమ్ అంటే ర్యాండమ్ అనే లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ ర్యాండింట్. ర్యాండింట్ అనే ఫంక్షన్ ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే x ఈక్వల్ టు ర్యాండింట్ ఆఫ్ 1,100. అంటే ఏంటంటే 1 నుంచి 100 లోపు, అంటే 1 2 3 అప్ టు 100 ఈ మధ్యలో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ ని జనరేట్ చేయమంటాం. ఇక్కడ నేను ఏం రాశాను, ప్రింట్ ఏ ర్యాండమ్ నంబర్ బిట్వీన్ 1 and 100. అంటే ఏంటి, 1కి 100కి మధ్యలో ఒక ర్యాండమ్ నంబర్ అని చెప్పేసి కొటేషన్స్ మధ్యలో రాశాను. అంటే అది యాజ్ ఇట్ ఈస్ అలా ప్రింట్ అవుతుంది. కామా ఎక్స్ అని అన్నాను. ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్ లో ఒక్కొక్క ఎగ్జిక్యూట్ చేసినప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ర్యాండమ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ర్యాండమ్ నెంబర్ మీన్స్ ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ ఎగ్జిక్యూషన్. చూద్దాం అది అవుతుందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ నేను సేమ్ అదే ప్రోగ్రాము దాన్ని రన్ చేస్తే చూడండి. ఇప్పుడు 83 వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ 83 వచ్చింది. తర్వాత నేను మళ్ళీ దీన్ని రన్ చేద్దాం అనుకుంటే 98 వచ్చిందండి. బికాస్ ఇట్స్ నేచర్ ర్యాండమ్ మీన్స్ ఇది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట, పర్మనెంట్ నెంబర్. అలాగే ఇక్కడ 6 వచ్చింది. ఓకే, 69 వచ్చింది. సో ఈ ర్యాండమ్ నెంబర్స్ ఉపయోగించి మనం ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకోవచ్చు. ఒక ఇంకీ పింకీ గేమ్ ఉంటుంది కదా, ఆ ఇంకీ పింకీ పాంకీ గేమ్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని క్రియేట్ చేయొచ్చు మనం. సో అవి ఎలా అనేది మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మనం బేసిక్స్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ చేసిన వల్ల రకరకాల ప్రోగ్రామ్స్ అన్ని రకరకాల ఈ కాన్సెప్ట్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ 83 వచ్చింది. మళ్ళీ దీన్ని రన్ చేస్తే 93 వచ్చింది. ఇంతకుముందు 98 వచ్చింది, అంతకుముందు 20 వచ్చింది. సో దిస్ ఈస్ అబౌట్ ర్యాండమ్ నంబర్ జనరేషన్ అనమాట. లూప్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ర్యాండమ్ నంబర్ జనరేషన్ లో ఇంకా కొంచెం డెప్త్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ర్యాండమ్ నంబర్స్. ఇక్కడతో మ్యాథ్ ఆపరేటర్స్ అనేవి మెయిన్ ఫంక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. మ్యాథ్ ఆపరేటర్స్ లో ఉన్న మెయిన్ ఫంక్షన్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఇంకా దీనికోసం మీరు మిగతావన్నీ కూడా తెలుసుకోవాలంటే లాగ్ ఆపరేషన్స్ కానీ, టాంజెన్షియల్ ఆపరేషన్స్, ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ సేమ్ ఇదే ప్యాటర్న్ లో మనం ఇంపోర్ట్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, టాన్ హెచ్, ట్రంక్, ఎస్క్యూఆర్టీ, సైన్ హెచ్, రిమైండర్, రేడియన్స్, పవర్. ఇక్కడ చూడండి, ఇక్కడ పవ్ ఆపరేషన్ అని ఉంది కదా, ఇక్కడ పవ్ అని. ఇక్కడ ఇది కూడా మీకు చెప్పడం మర్చిపోయింది. ఇక్కడ పవ్ అంటే ఏంటంటే పవర్ ఉంటుంది కదా మనకి. ఇంతకుముందు మనం డబుల్ స్టార్ పెట్టి చేసాం కదా, ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ స్టార్ ఫంక్షన్ లో పెట్టేసి చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ ఆఫ్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అని ఉంది కదా. ఇంపోర్ట్ స్టార్ అన్నది ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పవ్ ఆఫ్ టూ కామా 5. ఇప్పుడు 2,5 అంటే అర్థం ఏంటంటే 2 to the power of 5. ఒకసారి నేను మీకు చెప్పి చూపిస్తాను. ఒకసారి చూపిస్తా ఉండండి. ఇందులో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇందులో ఇక్కడ కట్ చేసేస్తాను. ఇప్పుడు కాదు, నోట్స్ ఆర్డర్ మిస్ అవుతున్నా నేను. ఓకే, ఇదిగోండి, సమ్ 10 నెంబర్ వస్తుంది కదా, 10 అనే నెంబర్ ఇచ్చి
ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ చూడండి, ఇది ప్రోగ్రామ్ అండి. ఇది ప్రోగ్రామ్ ఇది. సో ఇక్కడ నుంచే మీరు ప్రోగ్రామ్ చూడడం నేర్చుకోండి. ఇది ఓకే, ఇది ప్రోగ్రామ్ అనమాట. ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్టార్ అంటే ఇది మ్యాథ్ లైబ్రరీ అనేది వస్తుంది. ఇక్కడ పవ్ ఆఫ్ 2,5 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2 to the power of 5 అని చెప్పేసి అని అర్థం. ఓకే, సారీ నేను ఇక్కడ 5 ఇక్కడ రాసుకోవచ్చు కదా మనం. 2 to the power of ఇదిగోండి ఇలా 2 ఇక 2,5 అంటే 2 to the power of 5 అనేది. సో 2 to the power of 5 అంటే ఆన్సర్ ఎంతండి? 2 into 2 into 2 into చేస్తే ఎంత వస్తుంది? 32 64. చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇది 2 to the power of 5 అంటే ఎంత ఆన్సర్? 32. ఒకసారి చూద్దాం అది వస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, పవ్ ఆఫ్ 2,5 అని చెప్పేసి క్లిక్ చేశాను నేను. 32.0 వచ్చింది కదా. సో ఎక్కడ కూడా మనకి ఆ పవర్ ఆపరేషన్స్ మనం చేయాలనుకుంటే మనం డైరెక్ట్ గా POW అని చెప్పేసి మనం టైప్ చేసి మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, పవ్ ఆఫ్ 2,5 అని చెప్పేసి డైరెక్ట్ గా మనం ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ డైరెక్ట్ గా పవ్ ఆఫ్ 2,5 అని ఇస్తే అవ్వదు. మనం మ్యాథ్ ఆపరేటర్ ని ఇంక్లూడ్ చేస్తేనే అవుతుంది. 2,6 అని పెట్టారు అనుకోండి 64 అవుతుంది. చూడండి 2,7 అని పెట్టారు అనుకోండి 128 అవుతుంది అనమాట. సో మనం ఇలా కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ మ్యాథ్ ఆపరేటర్స్ అండి. మొత్తం మ్యాథ్ ఆపరేటర్స్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను నేను. ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం టైం టేకెన్ కాబట్టి మనకి ఇంపార్టెంట్ మనకు అర్థమయ్యే మ్యాథ్ ఆపరేటర్స్ అన్ని చెప్పాను. మిగతా మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు, లేకపోతే అవి కూడా నేను టైం ఉంటే అవి కూడా చెప్తాను. ఓకే ఫైన్. సో ఇప్పుడు టైం 2:57 అవుతుంది. నేను ఒక 10 minutes బ్రేక్ ఇస్తాను. సార్ ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ ఫీడ్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. వాయిస్ వినిపిస్తుందా? ఫైన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ కోసం నేర్చుకుంటామండి. టైప్ కాస్టింగ్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒకసారి నేను మీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్ ఇచ్చాను. సో టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ నేమ్ వచ్చేసి టైప్ కాస్టింగ్. అది నేను ఇక్కడ మన వర్డ్ ఫైల్లో నేను టైప్ చేసి పెడతాను. ఫస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. కాన్సెప్ట్ నేమ్ ఇస్ టైప్ కాస్టింగ్. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండి. ఓకే, టైప్ కాస్టింగ్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఏంటంటే టైప్ కాస్టింగ్ అంటే ఒక ఫామ్ లో ఉన్నదాన్ని ఇంకొక ఫామ్ లో కన్వర్షన్ అనమాట. ఇందులోని బేసికల్ గా డైరెక్ట్ గా ఉండే కన్వర్షన్స్ మీకు చెప్తాను నేను. అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ కొన్ని డైరెక్ట్ కన్వర్షన్స్ ఉండవు, అవి ఇప్పుడు చెప్పను. కానీ కామన్ గా ఉండే కన్వర్షన్స్, మనకు ఉపయోగపడే కన్వర్షన్స్ ప్రోగ్రామ్స్ లో వచ్చేవి నేను మీకు చెప్తాను మీకు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు టైప్ కాస్టింగ్ లో ఫస్ట్ ఇది ఓకే. ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి మీరు, ఇది క్వశ్చన్ అనమాట. దిస్ ఇస్ ద క్వశ్చన్. డివైడ్ ఇంటిజర్ పార్ట్ ఫ్రమ్ ఫ్లోట్. అంటే ఏంటంటే ఫ్లోట్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 3.5 అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకున్నాను. 3.5. ఈ 3.5 అనే నెంబర్ నుంచి ఫ్లోట్ డివైడ్ ఇంటిజర్ పార్ట్ అంటే ఈ ఫ్లోట్ నెంబర్ నుంచి ఇంటిజర్ నెంబర్ ని డివైడ్ చేయాలి. ఎలా? అది ఎలా అంటే ఇక్కడ చూడండి, నేను ఏం చేశానంటే b ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ. ఇంట్ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న ఫ్లోట్ నెంబర్ ఏంటి 3.5 కదా. ఏ అనేది 3.5 హోల్డ్ చేస్తుంది.
అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ 3.5 లో మీరు చూసుకుంటే ఇంటిజర్ పార్ట్ ప్లస్ ఫ్లోట్ పార్ట్. ఓకే, ఇంటిజర్ పార్ట్ ఉంది, ఫ్లోట్ పార్ట్ ఉంది. ఇంటిజర్ పార్ట్ ఫ్లోట్ పార్ట్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ a అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇంటిజర్ పార్ట్ ఒకటి సపరేట్ అవుతుంది అనమాట. ఇంటిజర్ పార్ట్ విల్ సెపరేటెడ్. ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఏమవుతుందండి, ఇంటిజర్ పార్ట్ అనేది సెపరేట్ అవుతుంది. ఓకే, ఇంటిజర్ పార్ట్ సెపరేట్ అయిన తర్వాత ఇక్కడ ప్రింట్ బి అన్నాను అనుకోండి, అది ఏమవుద్ది, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు ఇంటి ఏ అన్నప్పుడు ఇంటిజర్ పార్ట్ సెపరేట్ అయినప్పుడు ఇక్కడ కూడా ప్రింట్ అయ్యేది ఏమవుతుందండి, ఇంటిజర్ పార్టే ప్రింట్ అవుతుంది అనమాట. ఇంటిజర్ పార్ట్ విల్ ప్రింట్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అనేది ఇక్కడ డివైడ్ అండ్ ఇంటిజర్ పార్ట్ ఫ్రమ్ ఫ్లోట్ పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి, సపోజ్ ఇక్కడ నేను ప్రోగ్రామింగ్ వచ్చాను, ఇక్కడ 3.5 కాకుండా సపోజ్ ఇవాల్ కూడా కాదు, ఫ్లోట్ అన్నాను కాబట్టి ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చాను నేను. ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చిన తర్వాత ఇది నన్ను అడుగుతుంది ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ ఎంటర్ చేయమని చెప్పి. ఇదిగోండి అడిగింది కదా ఫ్లోట్ వాల్యూ ఎంటర్ చేయమని. నేను 45.78 అని చెప్పేసి ఇచ్చాను నేను. 45.78 అని ఇస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుందండి, జనరల్ గా ఇక్కడ 45.78 అని ఇస్తే ఆన్సర్ ఏమొస్తుందండి, వెరీ గుడ్ 45 వస్తుంది. ఎందుకంటే 45 అనేది ఇంటిజర్ పార్ట్, 0.78 అనేది ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఫ్లోట్ పార్ట్ కదా. కాబట్టి ఇక్కడ నేను b ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఏ అన్నాను కదా. ఇంట్ ఆఫ్ ఏ అంటే ఓన్లీ 45 ఒకటే డివైడ్ అవుతుంది అనమాట. చూడండి ఆన్సర్ 45 వచ్చిందా. సో ఇది ఒక టైప్ అనమాట. అలాగే మనము ఫ్లోట్ పార్ట్ నుంచి ఇంటిజర్ పార్ట్ డిలీట్ చేయడం ఇవి కూడా ఉంటాయి. మనం జనరల్ గా ఉపయోగించే మాత్రం నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, తర్వాత బైనరీ టు డెసిమల్ మనం ఇది నేర్చుకున్నాం కదా. అదే ఈ డిజిటల్ నంబర్స్ మనం అప్పుడు నేర్చుకున్నాం కదా. 0 తో అయితే బైనరీ నెంబర్ అని, 0 ఓతో అయితే ఆక్టల్ నెంబర్ అని, 0x తో అయితే హెక్సాడెసిమల్ నెంబర్ అని చెప్పేసి మనం అంతకుముందు నంబర్ సిస్టమ్స్ లో మనం చూసాం కదా. సో అది ఇక్కడ మనం ఏం చేస్తామంటే బైనరీ నంబర్ ని డెసిమల్ నంబర్ లో ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి అని అడిగితే ఇక్కడ చూడండి, నేను దీన్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మన వర్డ్ ఫైల్ లో పెడతాను. మీకు ప్రోగ్రామ్ అర్థం అవ్వాలి కదా, సో అందుకోసం నేను వర్డ్ ఫైల్ లో పెడతాను, చూసుకోండి. ఓకే, ఇదిగోండి. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే మీరు s ఈజ్ ఈక్వల్ టు 10010. ఇక్కడ మీరు దీన్ని ఏ ఫార్మాట్ లో తీసుకోవాలంటే నేను కొటేషన్స్ మధ్యలో తీసుకున్నాను కదా. ఇక్కడ సింగిల్ కొటేషన్స్, ఇట్ మే బి సింగిల్ కొటేషన్స్ ఆర్ డబుల్ కొటేషన్స్. ఓకే, అది ఏ కొటేషన్స్ అయినా సరే స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకోవాలి. ఓకే, 1001011 అనేది ఏంటి, బైనరీ నెంబర్. ఓకే, ఇది బైనరీ నెంబర్. ఓకే, ఈ బైనరీ నెంబర్ ఏదైతే ఉందో ఈ బైనరీ నెంబర్ ని మనం ఇక్కడ ఏం చేయాలి, డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి. అంటే డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే ఇప్పుడు జనరల్ గా 10011 అని ఇచ్చి దీన్ని బైనరీ డెసిమల్ లో కన్వర్ట్ చేయమంటే ఎంత వస్తుంది ఆన్సర్? నార్మల్ గా చెప్పండి ఆన్సర్ ఏమొస్తుంది? మన 8421 మెథడ్ లో పెట్టి చూడండి. ఇది 8421 మెథడ్ లో పెట్టి ఆన్సర్ చెప్పండి. దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? 19. వెరీ గుడ్, 19. ఆన్సర్ 19 వస్తుంది. సో దీనికి ఆన్సర్ 19 రావాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హ్యాష్ అని చెప్పేసి ఇచ్చాను. నేను ఇక్కడ చూసుకోండి, హ్యాష్ అని చెప్పి ఇచ్చాను కాబట్టి ఇక్కడ ప్రింటింగ్ స్ట్రింగ్ కన్వర్టింగ్ ఇంటూ బేస్ అంటే ఇది కమెంట్ లైన్ అండి. ఓకే, దిస్ ఈస్ ఇక్కడ హ్యాష్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఇది ఏంటంటే ఇది కమెంట్ లైన్ అండి. సో ఇది మీరు ఈ స్టెప్ ఖచ్చితంగా రాయాలని చెప్పేసి రూల్ ఏం లేదు. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్పాను. s ఈజ్ ఈక్వల్ టు 10011 అనేది ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్ లో తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత
ప్రింటింగ్ స్ట్రింగ్ కన్వర్టింగ్ ఇంటూ బేస్ 2 అంటే ఏంటి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఎస్ కామా 2 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎస్ కామా 2 అని ఇచ్చాం. సో ఎస్ కామా 2 అని ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ ఇది ఇంటిజర్ వాల్యూ కదా, స్ట్రింగ్ అనేది ఇక్కడ స్ట్రింగ్ అనేది ఇంటిజర్ దాంట్లోకి ఇది బైనరీ దాంట్లోకి కన్వర్ట్ అవుతుంది. స్ట్రింగ్ అనేది 2 అని ఇచ్చామంటే బేస్ ఎస్ కామా 2 అంటే బేస్ 2 అని చెప్పేసి అని అర్థం. అయితే ఇక్కడ ప్రింట్ ఆఫ్టర్ కన్వర్టింగ్ టు ఇంటిజర్ బేస్ 2 అంటే ఇది 10011 అనేది ఎస్ కామా 2 అని రాసినప్పుడు ఏమవుతుందంటే ఎస్ అనేది ఇంటిజర్ కింద మారిపోద్ది. అలాగే అది కామా 2 అని పెట్టాను కదా, ఆటోమేటిక్ అదేంటి బైనరీ నుంచి డెసిమల్ లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. ఎస్ కామా 2 అంటే మీనింగ్ అది ఆఫ్టర్ కన్వర్టింగ్ టు ఇంటిజర్ బేస్ 2 ఎండ్ ఆఫ్ అని చెప్పి ప్రింట్ సి అని ఇచ్చాను. ఇప్పుడు ఆన్సర్ ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 10011 అని ఇచ్చాను కదా, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ అనేది 19 వచ్చింది. సపోజ్ ఇప్పుడు చాట్ బాక్స్ లో మీరు ఏదైనా నంబర్ ఇవ్వండి, సరదాగా మనం దీంట్లో అసలు కన్వర్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఏదన్నా ఒక బైనరీ నెంబర్ ఇవ్వండి. 34 బైనరీ డెసిమల్ కాదు, బైనరీ ఇవ్వాలి. 1110 స్టార్టింగ్ వచ్చింది అదే కాబట్టి తీసుకుందాం. 1110 కదా, 1100 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? 1100 చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 28. ఓకే, చూద్దాం వస్తుందో లేదో. సి ఇక్కడ 28 వచ్చింది. అలాగే ఇక్కడ ఒక పెద్ద నెంబర్ ఇచ్చారు 1001011 అది చూద్దాం. ఓకే, ఆ నెంబర్ ఒకసారి చూద్దాం మనం. 1001011 1001011 ఇస్తే ఆన్సర్ 147 వస్తుందంట. సో చూడండి ఇక్కడ ఆన్సర్ 147 వచ్చింది. సో మనం ఈ రకంగా డైరెక్ట్ గా బైనరీ నెంబర్ ని డెసిమల్ లో కన్వర్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎస్ కామా ఇంట్ ఆఫ్ ఎస్ కామా 2 అంటే అర్థం ఏంటంటే ఎస్ ఈ స్ట్రింగ్ అనేది ఇంటిజర్ లోకి మారిపోద్దండి. స్ట్రింగ్ అనేది ఇంటిజర్ లోకి మారిపోద్ది. అలాగే కామా 2 అంటే ఏంటి? ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఇంటిజర్ లోకి మారిపోయిన తర్వాత ఇంటిజర్ బేస్ 2 అంటే అర్థం ఏంటి? బైనరీ నెంబర్ అది. సో అది బైనరీ నెంబర్ కాబట్టి ఆ బైనరీ ఇక్కడ సింపుల్ గా ఇక్కడ ఏం జరుగుద్ది అంటే ఇప్పుడు ఇక్కడ రాస్తా చూడండి, ఒక నిమిషం ఉండండి. ఇక్కడ చూడండి ఒకసారి ఎస్ కామా 2 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే 10011 అని ఇక్కడ వచ్చిన తర్వాత కామా 2 ఇది ఇంటిజర్ కింద మారిపోయింది. ఇది స్ట్రింగ్ కింద ఉన్నది కాస్త ఇంట్ ఆఫ్ ఎస్ అనేసరికి ఇది స్ట్రింగ్ కింద ఇది ఇంటిజర్ కింద మారిపోయిన తర్వాత కామా 2 అంటే ఇక్కడ ఏమవుతుంది? నిన్న మనం అనుకున్నాం కదా బేస్ 2 అని చెప్పేసి పక్కన రాశాను కదా నేను మీకు కింద. సో ఈ రకంగా చూడండి ఇలా బేస్ 2 అనేది అవుతుంది. సో ఇక్కడ ఎలా కన్వర్ట్ అయింది కదా, ఈ టోటల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఫార్మాట్ లో ఉంది? ఇంటిజర్ ఫార్మాట్ లో ఉంది. ఇంటిజర్ ఫార్మాట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ డెసిమల్, అంతే కదా. ఇంటిజర్ ఫార్మాట్ ఈజ్ నథింగ్ బట్ డెసిమల్ ఫార్మాట్ అన్నా ఇంటిజర్ ఫార్మాట్ అన్నా ఇంచుమించు రెండు ఒకటే కాబట్టి ఇక్కడ ఇది ఏమవుతుంది? మొత్తం ఈ నంబర్ అంతా ఏదైతే ఉందో డెసిమల్ లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. కన్వర్ట్ అయిపోయి మనకి ఆన్సర్ అనేది వస్తుంది. దీని వెనక లాజిక్ అది. ఇక్కడ మీరు ఇంకోటి అనొచ్చు, సార్ మరి సేమ్ ఇక్కడ ఎస్ కామా 10 అని పెట్టేసి ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఒక నంబర్ పెట్టి ఏదో ఒక నెంబర్ ఇప్పుడు సపోజ్ ఒక 34 అని పెట్టి ఇక్కడ ఎస్ కామా 10 అని పెడితే ఇంటిజర్ లో ఇది బైనరీలో ప్రింట్ అవుతుందంటే అలా అవ్వదు. ఎందుకంటే మనకి కొన్ని ఫంక్షన్స్ మాత్రమే డిఫాల్ట్ గా ఇస్తారు, మనం దాన్ని మాత్రమే ఉపయోగించగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు బైనరీ ఫంక్షన్ అర్థమైంది కదా, డెసిమల్ టు ఇది బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ ఎలా అనేది అర్థమైంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ఓకే ఇంటిజర్ టు హెక్సాడెసిమల్. ఒకసారి ఫంక్షన్ చూపిస్తాను మీకు, ఇది కూడాను. అంటే ఇప్పుడు ఇంటిజర్ నెంబర్ ఉంది కదా, ఆ ఇంటిజర్ నుంచి హెక్సాడెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలి?
ఓకే. ట్వంటీ టూ ఇది నేను 22 ఇచ్చుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్. క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ఇంటిజర్ టు హెక్సాడెసిమల్. ఇక్కడ హెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ మనం వాడతాం. మనం ఇక్కడ హెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ మనం ఎక్స్క్లూజివ్ గా వాడతాం. ఎలా అంటే ఈ హెక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ కన్వర్ట్ ఇంటిజర్ టు హెక్సాడెసిమల్ స్ట్రింగ్. ఓకే, ఇంటిజర్ టు హెక్సాడెసిమల్ స్ట్రింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రోగ్రామ్ చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు హెక్స్ ఆఫ్ 12 అంటే ఏంటి, ఇక్కడ దీని అర్థం 12 అనేది డెసిమల్ నంబర్. 12 ఈజ్ డెసిమల్. ఓకే, 12 ఈజ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ హెక్సాడెసిమల్ కన్వర్షన్. అంటే ఇప్పుడు హెక్స్ ఆఫ్ 12 అని చెప్పేసి నేను ఇచ్చాను అనుకోండి. హెక్స్ ఆఫ్ 12 అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ 12 అనే డెసిమల్ హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ అవుతుంది. 12 అంటే హెక్సాడెసిమల్ లో నెంబర్ ఎంతండి? 12 అంటే హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత? సిఎన్ రావాలి కదా. సో మనకి సిఎన్ వస్తుందో లేదో మనం ఒకసారి చూద్దాం మనం. ఓకే, సిఎన్ వస్తుందో లేదో మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే ఆన్సర్ ఎలా వచ్చిందంటే ఆఫ్టర్ కన్వర్టింగ్ టు హెక్సాడెసిమల్ స్ట్రింగ్ 0 ఇంటూ 0x, గుర్తుపెట్టుకోండి 0xc. ఇక్కడ ఇంటూ కాదండి, 0x అని అంటే అర్థం ఏంటంటే 0 అనేది స్టార్టింగ్, x అనేది ఏంటంటే హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అని చెప్పడం. ఈ సి, ఈ థర్డ్ లెటర్ సి అనేది ఏంటంటే 12 కి ఈక్వల్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను 15 అని ఇస్తే ఏమవుతుంది, ఏం రావాలండి? 15 అని ఇస్తే నేను ఏం రావాలి? అది 15 అని ఇస్తే ఏం రావాలి? 15 అని ఇస్తే ఏం రావాలి? చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. 15 అని వస్తే ఈఎన్ రావాలా, ఎఫ్ అని రావాలా? 15 వస్తే ఈయా ఎఫ్. సో చాలా మంది ఈ అంటున్నారు, చాలా మంది ఎఫ్ అంటున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా మంది సరిగా ప్రాక్టీస్ చేయట్లేదని. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను హెక్సాడెసిమల్ లో 15 వరకే ఉంటాయి. ఆ 15 మనం ఎఫ్ అంటామని చెప్పి ఇంకా ఈ అంటున్నారంటే సమ్ కన్ఫ్యూజన్ ఇస్ దేర్. సో అది రెక్టిఫై చేసుకోండి. ఓకే, ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇప్పుడు సపోజ్ నేను 20 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందండి? డెసిమల్ 20 ఇస్తే హెక్సాడెసిమల్ లో ఏమొస్తుంది? డెసిమల్ టు హెక్సాడెసిమల్. మీరు స్పీడ్గా చెప్తే నేను స్పీడ్గా ఇవన్నీ చెప్తానండి. ఎందుకంటే నంబర్ సిస్టమ్ దగ్గర మీరు లాక్ అవుతున్నారంటే మళ్ళీ ఫర్దర్గా అర్థం కాదు. 20 ఇస్తే హెక్సాడెసిమల్ లో ఏమొస్తుంది? డెసిమల్ 20 ఇస్తే హెక్సాడెసిమల్ 4 వస్తుందా? ఈ వస్తుందంట. ఈ వస్తుంది అంటున్నారు. కన్వర్ట్ చేయండి. నేను మీకు చెప్పాను కదా హెక్సాడెసిమల్ ని డెసిమల్ నంబర్ ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుందని చెప్పాను కదా మీకు. ఎవరికైనా ఐడియా ఉందా? ఫైన్. సో 014 అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఆన్సర్ ఎంత వస్తుందో. రైట్, 0x14 వస్తుందండి. 0x14 14 అనేది ఆన్సర్ వస్తుందండి. 20ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తే మనకి ఆన్సర్ 14 అని వస్తుంది. సో 14 ని మళ్ళీ మనం ఈ అనకూడదండి. ఇక్కడ 14 అంటే ఇక్కడ ఈ కాదు, అది 14 అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 14 ఈక్వల్ టు ఈ అని అంటున్నారు కదా మీరు. 14 ఈక్వల్ టు అంటే ఇక్కడ 14 ఈక్వల్ టు ఈ అని చెప్పకూడదు మనం. ఆ ఈ వేరు, ఇక్కడ 14 వేరు. ఎందుకంటే మీరు కన్వర్ట్ చేసినప్పుడు మారుతుంది. డైరెక్ట్ గా నేను ఇక్కడ హెక్స్ ఆఫ్ 14 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ హెక్స్ ఆఫ్ 14 అని ఇస్తే మీరు చూసుకుంటే ఇక్కడ ఈ అని వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ అని వచ్చిందా? అదే నేను 20 అని ఇచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే 14 అవుతుంది. అంటే దీన్ని 14 అనే చదవాలి. ఓకే, ఇక్కడ 14 అని చదవకూడదండి. హెక్సాడెసిమల్ ఇక్కడ 14 అని చదవకూడదు, 14 అని చదవాలి. 9 తర్వాత ABCDEF అని ఎలా చదువుతామో
ఆఫ్టర్ ఒక ఇలాగా 14 వచ్చినప్పుడు 14 అని చెప్పాలి కానీ 14 అని చదవకూడదు. 14 అంటే మళ్ళీ మీలాగా డౌట్ వస్తుంది. బైనరీ టు హెక్సాడెసిమల్ డైరెక్ట్ కన్వర్షన్ ఉండదు. అది మీకు మెయిన్ ప్రోగ్రామింగ్ లో మెయిన్ అది అంటే డైరెక్ట్ కన్వర్షన్స్ ఉండవు అనమాట కొన్ని. ఆ కన్వర్షన్ చెప్పాను కదా మీకు. డైరెక్ట్ కన్వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పేస్తాను ఇప్పుడు మీకు. ఓకే, తర్వాత ఆక్టల్ కన్వర్షన్ కూడా ఉంటుంది ఒకటి. రైట్, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఆక్టల్ కన్వర్షన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ఇంటిజర్ టు ఆక్టల్ కన్వర్షన్. మీరు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే సేమ్ ఇందాకలాగే హెక్స్ ఆఫ్ అని ఉంది కదా. హెక్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? అది ఇంటిజర్ ఫామ్ ని డెసిమల్ నంబర్ ని హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తుందండి. అదే ఆక్ట్ ఆఫ్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది? ఇంటిజర్ నంబర్ ని ఆక్టల్ నంబర్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఆక్ట్ ఆఫ్ 99 అన్నాను నేను. 99 అని కాకుండా సపోజ్ 7 అని చెప్పేసి అన్నాను అనుకోండి నేను. ఇప్పుడు 7 అని పెడితే ఆక్టల్ నంబర్ లో 7 అంటే ఎంత ఆన్సర్ ఏం వస్తుందండి? ఆక్టల్ నంబర్ లో 7 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఆక్టల్ నంబర్ లో 7 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 007 చూద్దాం ఒకసారి. ఇదిగోండి 7 అంటే ఇక్కడ చూడండి 007. 0 అంటే 0 మామూలుగా 0 అంటే నార్మల్ స్టార్టింగ్. ఓ అనేది ఏంటంటే ఆక్టల్ నంబర్ సిస్టమ్ కి రిప్రజెంటేషన్. 7 అంటే ఇక్కడ మనం ఇక్కడ ఆక్టల్ నంబర్ 7 వరకు ఉంటాయి కదా. సపోజ్ నేను 8 అని ఇచ్చాను అనుకోండి, మారిపోతుంది మళ్ళీ అది. ఇక్కడ చూడండి 8 అని ఇస్తే 10 అని వచ్చింది. సో ఎందుకు 10 అని వచ్చిందంటే ఆక్టల్ నంబర్ లో 7 వరకు నార్మల్ గా మన ఇంటిజర్ నంబర్స్ 7 వరకు రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే 8 వచ్చిందో 8 దగ్గర నుంచి మళ్ళీ కన్వర్షన్ అనేది మారిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి 10 అనేది వచ్చిందనమాట. ఓకే, ఇక్కడ x ఆఫ్ 9 అంటే 1001, బట్ వి గెటింగ్ అవుట్పుట్ యాజ్ 0 into 9 అని వచ్చింది. 0x9 అంటే అర్థం ఏంటి? హెక్సాడెసిమల్ 9 అంటే ఆటోమేటిక్ గా 1001 కింద తీసుకోవాలి మనం అక్కడ. ఓకే, 1001 కింద తీసుకోవాలి అక్కడ. ఇక్కడ ఆక్టల్ నంబర్ లో కూడా అంతే కదా. చూడండి నేను ఇప్పుడు ఇక్కడ 7 అని ఇచ్చాను అనుకో, జనరల్ గా ఏం రావాలి? 111 అని రావాలి. కానీ ఇక్కడ మనకి ఏమొచ్చింది? 7 అని వస్తుంది మనకి. ఇక్కడ 7 అని ఇస్తే 7 అని వచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటంటే 111 అనే. కాకపోతే ఏంటంటే మనం డైరెక్ట్ నంబర్స్ మనం తీసుకోవచ్చు కదా, 7 వరకు డైరెక్ట్ కన్వర్షన్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ 7 అనేది ఇక్కడ డైరెక్ట్ గా ఇట్లా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆక్టల్ నంబర్స్ ఇంటిజర్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్ కన్వర్షన్. ఓకే, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ కి. స్ట్రింగ్ ఆపరేషన్ ఉంది కదా, స్ట్రింగ్ ఏదైతే ఉందో దాని నుంచి ఫ్లోట్ కన్వర్ట్ చేయడం అలాగా. నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కాపీ చేస్తాను నేను. ఇవి జాగ్రత్తగా వినండి. టైప్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మెయిన్ ప్రోగ్రామ్స్ ఇచ్చేటప్పుడు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. మీరు అది ఇక్కడ ఇది మాత్రం నెగ్లెక్ట్ చేస్తే తర్వాత నేను చెప్పాలన్నా కొంచెం కష్టంగా ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే వెనక్కి వెళ్ళాలంటే మళ్ళీ కష్టంగా ఉంటుంది ఏదన్నా సరే. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి స్ట్రింగ్ టు ఫ్లోట్ అనేది క్వశ్చన్ అండి. హ్యాష్ సింబల్ ఉందంటే ఇది కమెంట్ లైన్ కదా. సో స్ట్రింగ్ టు ఫ్లోట్ అనేది క్వశ్చన్. ఇక్కడ మీరు చూసుకుంటే 10010 అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొటేషన్స్ మధ్యలో ఎస్ ఈజ్ ఈక్వల్ టు కొటేషన్స్ మధ్యలో 10010 అని ఇచ్చానంటే దాని అర్థం ఇది ఒక స్ట్రింగ్ ఇన్పుట్. కొటేషన్స్ మధ్యలో ఇచ్చాను కాబట్టి దిస్ ఈజ్ స్ట్రింగ్ ఇన్పుట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ ఇన్పుట్ ని మనం ఫ్లోట్ లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి ప్రింట్ స్ట్రింగ్ కన్వర్టింగ్ టు ఫ్లోట్ అంటే ఏంటంటే ఇక్కడ హ్యాష్ అని ఇచ్చింది కాబట్టి ఇది కూడా కమెంట్ లైన్. ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఎస్ అంటే అర్థం ఏంటి? ఏదైతే ఇందాక చూడండి మనము హెక్సాడెసిమల్ ఇది ఇంటిజర్ టు బైనరీ టు ఇంటిజర్ కన్వర్ట్ చేసినప్పుడు ఇంట్ ఆఫ్ అని చెప్పి రాసాం కదా, ఇంట్ ఆఫ్ ఎస్ అని. ఇంచుమించి ఇది కూడా అలాంటిదే. ఫ్లోట్ ఆఫ్ ఎస్ అంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుందంటే 10010.0. ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆన్సర్ ఏమొస్తుందంటే
10010.0 అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆఫ్టర్ కన్వర్టింగ్ టు ద ఫ్లోట్ అండ్ ఆఫ్ అంటే ఇది స్ట్రింగ్ ఇలా జనరేట్ అవుతుంది. ప్రింట్ ఈ అంటే ఇలా ఆన్సర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఆన్సర్ అనేది 10010.0 అని వస్తుంది. సో ఇది వస్తుందా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ నేను 10010 కాదు 45. ఓకే, 45 అనేది ఇచ్చాను నేను. 45 అనేది ఇచ్చాను. స్ట్రింగ్ లో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా. స్ట్రింగ్ అనేది ఏదైనా క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్. సో కన్వర్ట్ చేస్తే చూడండి 45.0 అని చెప్పేసి వచ్చింది. ఓకే, 45.0 అనేది వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే టైప్ కాస్టింగ్ లో మనం ఏం చేయొచ్చు అంటే స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ అలా కన్వర్ట్ చేయొచ్చు. మనం స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కూడా కన్వర్ట్ చేయొచ్చు. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఓకే, స్ట్రింగ్ నుంచి స్ట్రింగ్ టు ఇంటిజర్. స్ట్రింగ్ టు ఇంటిజర్ అంటే ఇక్కడ మీరు చూడండి ఇంట్ ఆఫ్ ఎస్. ఇక్కడ సింపుల్ అంతే, ఏం లేదు. ఇంట్ ఆఫ్ ఎస్ అని చెప్పేసి ఇస్తే సరిపోద్ది. ఇక్కడ ఇంట్ అని రాసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి ఇప్పుడు 45.0 వచ్చింది. అది ఫ్లోట్ కాబట్టి. ఇది ఇంటి కాబట్టి ఏమొస్తుంది? ఓన్లీ ఏమొస్తుందండి? 45 ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తే ఓన్లీ 45 అని వస్తుంది. సో అది చూడండి ఇక్కడ 45 వచ్చింది కదా, 45 అని. సో ఇది స్ట్రింగ్ టు ఫ్లోట్ ఇది ఇంటిజర్ కన్వర్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అది ప్రింటింగ్ క్యారెక్టర్ కన్వర్షన్. అంటే ఏంటంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, యాస్కీ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయని చెప్పేసి. మీకు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఇస్తారు. ఎలా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి ఏం చేస్తారంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ యాస్కీ క్యారెక్టర్స్ ఆఫ్ ఎఫ్ అండ్ ఆర్ అని చెప్పేసి అంటారు. అంటే మన కీబోర్డ్ లోని ఎఫ్ వాల్యూ నొక్కితే ఒక యాస్కీ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఆర్ అని క్లిక్ చేస్తే ఒక యాస్కీ వాల్యూ జనరేట్ అవుతుంది. ఆ రెండు వాల్యూల యొక్క సమ్ ఎంత అని చెప్పేసి అడుగుతారు. అలా అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, సపోజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చెప్తున్నానంటే క్యాపిటల్ ఆర్ అని చెప్పేసి ఇచ్చానండి. స్ట్రింగ్ ఫార్మాట్ ఇచ్చాను చూసుకోండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇది కాపీ చేసి అక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే చూసుకోండి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు సారీ దీనికంటే ముందు ఒకటి ఉంది కదా, ఇక్కడ ఒకసారి చూడండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆర్ తీసుకున్నాను, అంటే కొటేషన్స్ మధ్యలో తీసుకున్నాను. ఆర్ అనే లెటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆర్ అనే లెటర్ ని ఎగ్జిక్యూట్ చేస్తే యాస్కీ వాల్యూ రావాలి. ఏదో ఒక నెంబర్ అనమాట. అంటే 93 అనో 45 అనో 66 అనో ఏదో ఒక నెంబర్ రావాలి. దానికి మనం ఉపయోగించే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఆర్డ్, ఓఆర్డి. ఆర్డ్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసి ఆఫ్ ఇక్కడ ఈ వేరియబుల్ నేమ్ ఎస్ కదా. సో ఆర్ అనే లెటర్ ఎస్ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ఇస్తాం మనం. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రింట్ ఆఫ్టర్ కన్వర్టింగ్ క్యారెక్టర్ టు ఇంటిజర్ అని చెప్పేసి ఇది యాస్కీస్ ప్రోగ్రామ్. ఇది ఎలా రాస్తాను నేను. తర్వాత ప్రింట్ సి అని అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆర్ వాల్యూ మనం కీబోర్డ్ లో క్లిక్ చేసినప్పుడు ఇంటర్నల్ గా ప్రాసెసర్ కి ఏ యాస్కీ వాల్యూ అయితే ఇస్తుందో ఆ యాస్కీ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, ఒక్కసారి ఇక్కడ మరి చూడండి, నేను ఈ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ నేను ఆర్ అని ఇచ్చాను కదా, 82 అని వచ్చిందండి. ఆర్ అని వచ్చింది కదా ఇక్కడ మనకి 82 అని వచ్చింది. ఒక్కసారి నేను ఏం చేస్తానంటే దీన్ని మీకు క్లారిఫికేషన్ కోసం ఆర్ అని కాదు, ఇప్పుడు సపోజ్ మీరే ఏదో ఒక క్యారెక్టర్ చెప్పండి. కీబోర్డ్ లో ఏదో ఒక ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ఆర్ ఎనీ ఆల్ఫాబెట్ స్మాల్ క్యాప్. ఇప్పుడు స్మాల్ ఆర్ అయితే మళ్ళీ వేరే వస్తుంది. చూడండి, స్మాల్ ఆర్ ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. స్మాల్ ఆర్ ఇచ్చినప్పుడు 144 వచ్చిందండి. ఓకే, క్యాపిటల్ ఏ అన్నారు, ఐ అన్నారు, ఎక్స్క్లమేటరీ మార్క్ అన్నారు. ఒకసారి చూపిస్తే చూడండి. క్యాపిటల్ ఏ అని ఇస్తే ఆన్సర్ 65 వచ్చిందండి. క్యాపిటల్ ఏ ఇస్తే ఆన్సర్ 65 వచ్చింది. క్యాపిటల్ ఐ అని వచ్చింది అనుకోండి, క్యాపిటల్ ఐ అని ఇస్తే ఆన్సర్ వచ్చేసి 73 అని వచ్చిందండి.
క్యాపిటల్ ఐ అని ఇస్తే ఆన్సర్ 73 అని వచ్చింది. తర్వాత షిఫ్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తే ఆన్సర్ 33 వచ్చిందండి. సో కావాలంటే మీరు ఈ వాల్యూస్ నేను ఏదైతే మీకు ఇచ్చానో ఈ వాల్యూస్ మీరు ఒకసారి @ ఇచ్చారు, ఇప్పుడు డాలర్స్ @ ఇచ్చారు, అది కూడా చూస్తున్నాను. @ అయితే 64 వచ్చిందండి. మీరు కావాలంటే యాస్కీ టైం టేబుల్ చెక్ చేసుకోండి, ఏ వాల్యూస్ ఉంటాయి. ఓకే, యాస్కీ టైం టేబుల్ మీరు చెక్ చేసుకుంటే డాలర్ సింబల్ ఇచ్చారు, డాలర్ సింబల్ చెక్ చేస్తే ఇక్కడ చూడండి 36 అండి. సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్ అవి ఫిక్స్డ్ వాల్యూస్ అవండి, అవన్నీ ఫిక్స్డ్ వాల్యూస్ అండి, అవన్నీ ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ మనం కీబోర్డ్ లో ఏదైనా వాల్యూ ప్రెస్ చేస్తే నేను ప్రాసెసర్ కి ఒక డేటా ఎంతదని చెప్పాను కదా యాస్కీ వాల్యూ. ఇప్పుడు నేను కీబోర్డ్ డాలర్ సింబల్ ప్రెస్ చేశానంటే యాస్కీ వాల్యూ ప్రాసెసర్ కి 36 అవుతుంది. 36 వెళ్ళిందంటే ఆటోమేటిక్ అది డాలర్ వాల్యూ అని చెప్పి ఎగ్జిక్యూట్ చేసుకుని అది మనకి స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. సో అలాంటి వాల్యూస్ కనుక్కోవడానికి ఆర్డ్ అనే ORD అనే ఫంక్షన్ అనేది మనం ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత ఫంక్షన్ ఆబ్వియస్ గా మనకి ఏంటి, క్యారెక్టర్ టు నంబర్. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇది క్యారెక్టర్ నుంచి నంబర్ జనరేట్ చేసాం మనం. ఓకే, మనం క్యారెక్టర్ నుంచి నంబర్ జనరేట్ చేసాం. నంబర్ నుంచి క్యారెక్టర్ జనరేట్ చేయాలన్నప్పుడు అప్పుడేం ఉపయోగిస్తామంటే CHR క్యార్ ఆఫ్ 36 అంటే ఏంటి, ఇందాక 36 అంటే మనకి వచ్చింది డాలర్ సింబల్ వచ్చింది కదా. సో నేను ఇక్కడ ఏం చేశానంటే A = క్యార్ ఆఫ్ 36 అంటే ఇప్పుడు 36 కి ఈక్వలెంట్ గా ఉన్న లెటర్ ఏదనేది వస్తుంది. అది సింబల్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే 39 కూడా. ఓకే, 39 అని చెప్పేసి ఇచ్చారు. CHR ఆఫ్ 39 అంటే 39 కి రిప్రజెంటేటివ్ గా ఉన్న క్యారెక్టర్ ఏంటనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని 36 కాదు, లేకపోతే నేను ఇక్కడ మనకి LTD ఫుల్ ఫామా, LTD ఫుల్ ఫామ్ అంటే లిమిటెడ్ అని, LTD అంటే లిమిటెడ్ అని. ఇప్పుడు 56 అని ఇస్తున్నాను నేను, 39 బదులు 43 అని ఇస్తున్నాను. ఏమొస్తాయి ఒకసారి చూద్దాం. చూడండి, 56 అంటే అర్థం 8 అని, 8 లెటర్ అండి, 8th లెటర్ అంటే మనకి 8 నెంబర్ ఉంది కదా అది. అలాగే 43 అంటే ప్లస్, సో ప్లస్ వస్తే 43 అనే నెంబర్ ప్రాసెసర్ కి వెళ్తుందని అర్థం. సో మనం క్యారెక్టర్ నుంచి నంబర్ తీసుకోవడం, నంబర్ నుంచి క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయడం కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే టపుల్ ఆఫ్. అంటే ఏంటంటే స్ట్రింగ్ నుంచి టపుల్ కి, స్ట్రింగ్ నుంచి సెట్. నేను మీకు అప్పుడు చెప్పాను కదా టపుల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది. సో టపుల్ ని మీకు అప్పుడు చెప్పాను కదా, రౌండెడ్ బ్రాకెట్స్ తో టపుల్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సెట్ అనేది స్క్వేర్ ఫ్లవర్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మీరు చూసుకుంటే టపుల్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ టు ఏ టపుల్. అంటే ఏంటంటే స్ట్రింగ్ నుంచి టపుల్ కి కన్వర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సెట్ ఆఫ్ అంటే స్ట్రింగ్ నుంచి సెట్ కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. A = 95, S = క్యార్ ఆఫ్ A, ప్రింట్ S. ఎలా ఇవ్వకూడదా సార్, మీరు ఒకసారి ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. A = 95 ఇచ్చుకొని క్యార్ ఆఫ్ A ఇచ్చుకొని ఇచ్చుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, ఆన్సర్ వస్తుంది. అలా ఇస్తే ఎర్రర్ వస్తుందా మీకు? ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ మళ్ళీ మనం ట్రై చేద్దామా? మీరు ఇచ్చిన ప్రోగ్రామే ఎందుకు ఎర్రర్ వస్తుంది అనేది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం, ఏం ఎర్రర్ వస్తుంది అనేది. మీరు ఏమి ఇచ్చారు? A = 95 అని ఇచ్చారు. ఓకే, S = CHR ఆఫ్ A అని ఇచ్చారు మీరు. తర్వాత నెక్స్ట్ ప్రింట్ S అని ఇచ్చారు. వచ్చింది కదండి ఆన్సర్. నాకు ఇలా ఇస్తే ఎర్రర్ ఏం రాలేదు. కావాలంటే చూడండి, నేను 36 అని ఇస్తే ఇదిగోండి డాలర్ సింబల్ వచ్చింది. సో మీరు సరిగ్గా ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయలేదు అనుకుంటా, నాకైతే ఆన్సర్ వచ్చింది. ఇక్కడ CHAR కాదండి, క్యార్ కాదు, CHR కాదు, CHR వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ మీరు సింపుల్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఇక్కడ చూడండి, నేను దీన్ని కాపీ చేస్తున్నాను, మొత్తం అంతా కాపీ చేసి యాజ్ యూజువల్ గా
నేను ఈ రోజు జరిగే ప్రతి ప్రోగ్రామ్ ని ఈ షీట్ లో పెట్టాను కదండి. మీరు దీన్ని అక్కడ చూసుకోండి మీకు ఇచ్చిన తర్వాత. ఓకే, ఇదిగోండి. నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ పైథాన్ అనేది ఏంటి? ఒక స్ట్రింగ్ డేటా. పైథాన్ ఈజ్ ఒక స్ట్రింగ్ డేటా. స్ట్రింగ్ డేటా ఇచ్చిన తర్వాత నేను సి ఈజ్ ఈక్వల్ టు టపుల్ ఆఫ్ ఎస్ అంటున్నాను. టపుల్ ఆఫ్ ఎస్ అంటే ఇది ఏంటంటే ఏమవుతుందంటే ఈ మొత్తం ఈ క్యారెక్టర్ అంతా, ఈ మొత్తం పైథాన్ అంతా కూడా ఇండివిజువల్ క్యారెక్టర్స్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఇలా అన్నమాట. అంటే నేను టపుల్ని ఇలా రౌండెడ్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తానన్నాను కదా. ఇక్కడ టపుల్ ఆఫ్ ఎస్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ పైథాన్ నుండి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఒక క్యారెక్టర్ కింద దానికి వెళ్ళిపోద్ది. ఎలా అంటే చూడండి, పి కామా వై కామా టి కామా హెచ్ కామా ఓ కామా ఎన్. సో మనకి టపుల్ అంటే ఈ రకంగా కన్వర్ట్ అవుతుంది. ఈ రకంగా టపుల్ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో మన టపుల్ ఆఫ్ అంటే ఇది ఈ స్ట్రింగ్ ని కాస్త టపుల్ లోకి మనం ఇలా కన్వర్ట్ చేయాలంటే ఇలా చేయొచ్చు. ప్రింట్ ఆఫ్టర్ కన్వర్టింగ్ స్ట్రింగ్ టు టపుల్ ప్రింట్ సి అని అంటున్నాం. అంటే ఏంటి? సింపుల్ గా ఏంటంటే ఆ ప్రింట్ సి అని, ఈ సి లో ఉన్న డేటా అనేది కూడా ప్రింట్ అవుతుంది. అది మనకి ఈ రకంగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, ఇండివిజువల్ క్యారెక్టర్స్ కింద మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ క్యారెక్టర్స్. అలానే ఇప్పుడు నేను కిందకి స్క్రోల్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎస్ అని అన్నాను. అంటే ఏంటి? ఇక్కడ సెట్ ఆఫ్ ఎస్ అంటే అంత పైన ఇచ్చాను కదా, సేమ్ అదే ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సెట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ ఏమవుతుంది? సెట్ నేను దేంతో రిప్రజెంట్ చేస్తారన్నాను? దీంతో రిప్రజెంట్ చేస్తారన్నాను. సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే అదే పైథాన్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ కింద ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇండివిజువల్ క్యారెక్టర్స్ కింద అందులోకి వచ్చి ప్రింట్ అయి కూర్చుంటాయి అనమాట. సార్ చూపిస్తాను చూడండి. సెట్ ఆఫ్ ఎస్ అంటే ఈ ఫార్మాట్ లో పైథాన్ అనే దాంట్లో సెట్ ఆఫ్ ఎస్ అంటే ఇలా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతాయి. సెట్ డేటా అంటే నేను ఫ్లవర్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తానని చెప్పాను కదా, సో ఆ ఫార్మాట్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎస్ అంటే సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా అలాగే సేవ్ అవుతాయి. లిస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ లిస్ట్ లో సేవ్ అవుతాయి అనమాట. ఆ స్ట్రింగ్ ని కాస్త లిస్ట్ లో సేవ్ అవుతాయి అనమాట. నేను చెప్పే ప్రతి కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో వస్తుందండి. మీకు పెట్టే ఫైనల్ టెస్ట్ లో అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోకపోతే నేనేం చేయలేను. ఓకే, ఫైన్. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఎస్ అంటే పైథాన్ అనేది ఇక్కడ ఈ రకంగా ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? మనం ఇచ్చే స్ట్రింగ్ ని ఇంటిజర్ లో కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం, ఫ్లోట్ లో కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం, సెట్ టపుల్ తర్వాత లిస్ట్ లో కూడా కన్వర్ట్ చేయడం నేర్చుకున్నాం. ఇవన్నీ మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ మీకు ఈ చిన్న కాన్సెప్ట్లు అన్ని కలిపి ఒక పెద్ద ప్రోగ్రామ్ కింద అవుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, 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 ఫైన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మేబీ ఈరోజు చాలా ఎక్కువ వినేసారన్న ఫీలింగ్ రావచ్చు. బట్ ఏంటంటే మనం ఇంకా చాలా వెనకబడి ఉన్నాం ప్రోగ్రామింగ్ లో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ అండి ఈ రోజుకి. సో ఈ ఒక్క కాన్సెప్ట్ చెప్పేసిన తర్వాత క్లాస్ అనేది ఎండ్ చేస్తాను నేను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పైథాన్ దగ్గర పైథాన్ ని కంపల్సరీ స్ట్రింగ్ లోనే ఇవ్వాలి సార్. ఖచ్చితంగా స్ట్రింగ్ లోనే ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను? స్ట్రింగ్ నుంచి టపుల్, స్ట్రింగ్ నుంచి సెట్, స్ట్రింగ్ నుంచి లిస్ట్ అంటున్నాను కదా. సో అలా అన్నప్పుడు ఏమవుతుంది? మనం ఖచ్చితంగా స్ట్రింగ్ నుంచి కన్వర్ట్ చేయాలి కాబట్టి మనం స్ట్రింగే ఇవ్వాలి. అంటే మనం కొటేషన్స్ లోనే ఇవ్వాలి ఆన్సర్. ఇవన్నీ ఎగ్జామ్ సార్. ఇంకప్పుడు ఎగ్జామ్ కోసం కంగానే ఉంది. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ టాపిక్స్ అన్నీ అయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి.
ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ str of is used to convert integer to a string. str of అనేది ఎందుకు ఉపయోగపడుతుందండి? ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఏంటి, మనం ఏదన్నా ఇంటిజర్ ఇస్తే అది స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవ్వం. ఇందాక మనం ఆ స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేసాం, ఇంటిజర్ ఇంట్ ఆఫ్ అని చెప్పి. సో ఇప్పుడు str of అనేది ఆపోజిట్ అన్నమాట, ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కన్వర్షన్. ఇప్పుడు కాంప్లెక్స్ ఆఫ్ రియల్ కామా ఇమేజ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కాంప్లెక్స్ నెంబర్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇలా కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అంటే మనం ఇంతకు ముందు చెప్పాం కదా, ఇంతకు ముందు మనం ఎలా రాసేవాళ్ళం, సమ్ a ఈక్వల్ టు 3 + 5j అని చెప్పేసి అన్నాం కదా. ఇక్కడ కాంప్లెక్స్ ఆఫ్ రియల్ కామా ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఇన్స్ట్రక్షన్ లో సపోజ్ 3, 5j ప్రింట్ అవ్వాలనుకోండి, రియల్ కామా ఇమేజ్ కదా, రియల్ నెంబర్ లో 3, 5 అని ఇస్తే ఆటోమేటిక్ గా ఇట్ విల్ లైక్ ఇలా వస్తుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కాంప్లెక్స్ ఆఫ్ 3, 5 అంటే 3 + 5j అని చెప్పేసి ఇంటర్నల్ గా తీసుకుంటది అట్లా. ఓకే, ఇది కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక మెథడ్. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అంటే a = 1 తీసుకున్నాను, b = 2 తీసుకున్నాను నేను. ఓకే, ఇనిషియలైజింగ్ ఏ టపుల్, ఒక టపుల్ ని ఇనిషియలైజ్ చేశాను. ఎలా అంటే చూడండి, a, 1 అంటే ఏంటి, a అనేది ఒక స్ట్రింగ్, 1 అనేది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను నేను. f అనేది ఒక స్ట్రింగ్, 2 అనేది ఒక లెటర్. ఓకే, నేను ఒక టపుల్ ని ఇనిషియలైజ్ చేశాను. ఇక్కడ టపుల్ అని ఎందుకు అంటున్నారు సార్ మీరు అంటే, నేను చూడండి ఇక్కడ రౌండెడ్ బ్రాకెట్స్ లో పెట్టాను ఇది ఇదంతా. ఓకే, ఇదంతా నేను ఎందులో పెట్టానంటే రౌండెడ్ బ్రాకెట్స్ లో పెట్టాను కాబట్టి ఇదంతా కూడా ఏంటి టపుల్ కింద తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ప్రింటింగ్ ఇంటిజర్ కన్వర్టింగ్ టు కాంప్లెక్స్ నంబర్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఇది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది కాంప్లెక్స్ నంబర్. ఒక నిమిషం, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ప్రింటింగ్ ఇంటిజర్ టు, ఇది క్వశ్చన్. ఇది నేను c = కాంప్లెక్స్ ఆఫ్ 1, 2 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ప్రింట్ ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటిజర్ టు కాంప్లెక్స్ నంబర్ అని అంటే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, జనరల్ గా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, 1 + 2j అని చెప్పేసి ప్రింట్ అవుతుంది ఆన్సర్. సో కాంప్లెక్స్ కింద ఇప్పుడు కాంప్లెక్స్ ని కన్వర్ట్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెథడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ప్రింటింగ్ ఇంటిజర్ కన్వర్టింగ్ టు స్ట్రింగ్ అంటే ఇక్కడ నేను ఆల్రెడీ c = str of a అని డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ మనం ఏం చేసాం, c = 1, 2 కదా. సో 1, 2 కాంప్లెక్స్ ఆఫ్ 1, 2 అని ఇచ్చారు. ఇక్కడ ఇది ఏమవుతుంది అంటే ఇంటిజర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇంటిజర్ నెంబర్ తీసుకొని దాన్ని స్ట్రింగ్ కింద పెడుతుంది. చూపిస్తా ఉన్నాడు. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది చెప్తాను నేను. ప్రింట్ ఇంటిజర్ టు కన్వర్టింగ్ స్ట్రింగ్ అంటే str of a అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఏ అని తీసుకున్నాం, మనం 1 అని తీసుకున్నాం. 1 అంటే అర్థం ఏంటి, నేను ఏ కొటేషన్స్ ఇవ్వలేదు కాబట్టి దిస్ ఈస్ ఇంటిజర్ డేటా. ఓకే, దిస్ ఈస్ ఇంటిజర్ డేటా. ఈ ఇంటిజర్ నేను ఏం చేస్తున్నాను, str of a అని అంటున్నాను. str of a అంటే a అంటే 1 అన్నమాట. సో str of 1 అంటే అర్థం ఏంటి, str of అనేది దేనికి ఉపయోగపడుతుంది, ఇంటిజర్ నుంచి స్ట్రింగ్ కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో 1 అనేది ఇక్కడ ఇంటర్నల్ గా ఎలా అవుట్పుట్ వస్తుంది అంటే ఇలా వస్తుంది అనమాట, కొటేషన్స్ లో వస్తుంది. సో ఇలా కొటేషన్స్ లో వచ్చిందంటే దాని అర్థం దిస్ ఇస్ స్ట్రింగ్ కన్వర్షన్ అన్నమాట. ఓకే, తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజుకి ప్రింటింగ్ టపుల్ కన్వర్టింగ్ టు ఎక్స్ప్రెషన్ డిక్షనరీ అంటే ఏంటంటే టపుల్ ఉంటుంది, మీకు టపుల్ అని చెప్పాను కదా, ఆ టపుల్ ని డిక్షనరీలో కన్వర్ట్ చేయడం ఎలా అని చెప్పేసి క్వశ్చన్. ఇక్కడ c = dict of టపుల్ అంటున్నాను నేను. డిక్ట్ ఆఫ్ టపుల్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక టపుల్ ఇచ్చాం కదా మనం, ఇదిగోండి ఈ టపుల్ ఇనిషియలైజింగ్ టపుల్ అన్నాం కదా. ఇప్పుడు ఇది ఇక్కడ మీకు డిక్షనరీ అంటే నేను మీకు ఏం చెప్పాను, ఒక వాల్యూ ఉంటది, ఒక కీ ఉంటది అని చెప్పేసి అన్నాను కదా. చూడండి ఇక్కడ
A,1 అంటే ఇక్కడ చూడండి వాల్యూ కీ మెథడ్ లో ఉన్నాయి కదా. డిక్షనరీని మీకు ఎలా ఇనిషియలైజ్ చేస్తాయని చెప్పాను నేను. ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చి 1:4 కామా 3:6. 1 అని ఇక్కడ మనం 1 3 అనేదాన్ని ఏంటంటాం, కీస్ అంటాం. 4 అనేది ఏంటి, ఆ కీకి అనుసంధానించబడిన వాల్యూస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో ఒకసారి చూడండి, పక్కనే ఇప్పుడు ఒక టపుల్ని పెట్టాం మనం, TUP అని చెప్పేసి. ఈ టపుల్లో A,1 F,2 G,3 అంటే ఇంచుమించు ఇవి డిక్షనరీ ఫార్మాట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఈ డిక్షనరీ ఉంది కదా, C = dict of టపుల్, ఇది ఉంది కదా, ఈ టపుల్ ని నేను ఏం చేస్తున్నాను, డిక్షనరీలో కన్వర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఇదంతా అవన్నీ ఏమవుతాయి, అక్కడ వచ్చిందంతా కూడా ఒకసారి ఉన్నాను, ఇది చెప్తాను. కొంచెం పేషెన్స్ ఇంపార్టెంట్ అండి దీనికి. ఎందుకంటే అన్ని మనకు అర్థం అవ్వాలంటే, ఇమ్మీడియట్ గా అర్థం అవ్వాలంటే కష్టం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాను కదా. సో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈ కాన్సెప్ట్ అన్ని కూడా చాలా ఈజీ అవుతాయి. మనం ప్రాక్టీస్ చేయకపోతే ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఈ బ్రాకెట్ కాస్త ఏమవుతుందంటే ఇలా ఫ్లవర్ బ్రాకెట్ లా కన్వర్ట్ అవుతుంది. డిక్ట్ ఆఫ్ టపుల్ అంటే ఈ టపుల్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుందో చూపిస్తున్నాం. ఈ బ్రాకెట్స్ పోతాయి, ఈ కామా పోయి ఈస్ట్ వస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ కామా ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా ప్రింట్ అవుతుంది. చూడండి, నేను మళ్ళీ ఇక్కడ చేస్తున్నాను. నేను డౌట్ వస్తే ఇదిగోండి, ఈ టపుల్ ఏదైతే ఉందో ఈ టపుల్ డిక్ట్ ఆఫ్ టపుల్ అని అన్నానంటే అది డిక్షనరీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇలాగా డిక్షనరీ కింద ఈ రకంగా కన్వర్ట్ అవుతుంది. మనకి ఇచ్చిన ఈ టపుల్ A,1 అనేది ఇలా డిక్షనరీ కింద కన్వర్ట్ అవుతుంది. అది అవుతుందో లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పాను కదా, ఒక్కసారి చూడండి. రన్ చేస్తాను ఈ ప్రోగ్రామ్. రన్ చేస్తే చూడండి, ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటీజర్ టు కాంప్లెక్స్ నెంబర్ 1+2j వచ్చిందా లేదా. ఇందాక మీకు చెప్పాను కదా 1+2j. ఇదిగోండి, ఒకసారి మీకు మళ్ళీ పైకి చూపిస్తాను చూడండి. 1,2 అని పెడితే మీకు ఆన్సర్ ఏమొస్తుందని చెప్పాను. ఇదిగోండి 1+2j ఇక్కడ వచ్చింది కదా. తర్వాత ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇంటీజర్ టు స్ట్రింగ్ 1 వచ్చింది, స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయింది. 1 చూపించాను కదా మీకు. అలాగే టపుల్ కింద కూడా కన్వర్ట్ అయింది ఇది. ఓకే, సో ఇన్ని రకాల టైప్ కాస్టింగ్ అంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. టైప్ కాస్టింగ్ మీన్స్ ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ లోకి కన్వర్ట్ చేయడానికి మనం టైప్ కాస్టింగ్ అని చెప్పేసి అంటారు. మనకి పైథాన్ లో ఉన్న ఇంపార్టెంట్ టైప్ కాస్టింగ్స్ ఇవన్నమాట. సో ఈ రోజు నోట్స్ అనేది తరోగా ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ని మర్చిపోకుండా తరోగా ప్రాక్టీస్ చేయండి. బికాస్ మెయిన్ కాన్సెప్ట్ మీకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు, టాస్క్ ఇచ్చేటప్పుడు ఇదే కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిన వర్క్ అవసరం ఉందండి ఖచ్చితంగా. ఓకే, ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో టైమ్ ఈజ్ 4. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. రేపు నుంచి మనం స్ట్రింగ్, లిస్ట్, టపుల్ మెథడ్స్ కోసం నేర్చుకుందాం. అవి కొంచెం చాలా ఈజీగా ఉంటాయి, అర్థం అవుతాయి కూడా మీకు. ఓకే ఓకే ఫైన్. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ప్రతి ఇది కూడాను అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి. నేను గ్రూప్ లో నోట్స్ అప్లోడ్ చేస్తాను. ఇదంతా కూడా నోట్స్ అప్లోడ్ చేస్తాను. గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. మనం ఒక ఫోరం లాగా ఫామ్ అయ్యి ఒకళ్ళ డౌట్స్ ఇంకొకళ్ళు క్లారిఫై చేసుకుందాం. ఓకే ఓకే, జూపిటర్ది కూడా పెడతాను నేను. అందులోని డ్రైవ్ లోనే డైలీ నోట్స్ అని చెప్పేస్తాను కదా, దాంట్లో ఉంటే చూసుకోండి. ఓకే, so thank you so much. This is about today's class. Observer sir, please close this session. Thank you so much.